హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, దేవుని పిల్లలను దేవుడు నిత్యము ఎలా నడిపిస్తాడు. హౌ గాడ్ లీడ్స్ హిస్ చిల్డ్రన్. దేవుని పిల్లలను దేవుడు ఎలా నడిపిస్తాడు. తెల్లవారిందంటే మనము ప్రతి విషయంలో కూడా చెయ్యాలా వద్దా, ఇది చెయ్యాలా అది చెయ్యాలా, ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలా అలా చేయాలా, నిర్ణయాలు తీసుకోవడానికి డెసిషన్ మేకింగ్కి మనం చాలాసార్లు మరి కన్ఫ్యూజ్ అవుతాం. కొన్నిసార్లు పొరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. రకరకాల నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో సరైన ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ఆశీర్వాదం. అందుకనే మన దేవుడికి యేసయ్యకి పేరులో ఒక పేరేంటండి, ఆయన ఆలోచనకర్త. హీఈస్ ద వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయనే మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు. వ్యక్తిగతంగా కానీ కుటుంబముగా కానీ చేతి పనుల్లో వ్యాపారాల్లో పరిచర్యలో కానీ నిత్యము ఆయన ఆలోచనతో నడుస్తూ ఉంటే ఆ జీవితం ఎంత సమాధానకరంగా ఎంత విక్టోరియస్గా విజయవంతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచన నిత్యము చెప్పి ఎవరిని నడిపిస్తాడు దేవుడు. ఒకవేళ నడిపిస్తే ఎలా నడిపిస్తాడు, ఆయన నడిపించిన విధానాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలని, మనకు అర్థమయ్యే విధంగా ఈ లోకంలో కనబడే మార్గాల ద్వారా దేవుని యొక్క కనబడని మార్గం ఎలా తెలుసుకోవాలనే విషయాలు ఈరోజు మనం ఈ వాక్యంలో తెలుసుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు కోరుకొనవలసిన మార్గము ఆయనే వానికి బోధిస్తాడట. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. కాబట్టి దేవుని చేత బోధింపబడి దేవుని చేత నడిపింపబడాలి అంటే మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఓన్లీ క్వాలిఫికేషన్ ఏంటి? జస్ట్ దేవునికి భయపడి బ్రతికితే చాలు. దేవునికి భయపడి బ్రతికితే చాలు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ప్రభువా నీ మీద నాకు విశ్వాసం ఉంది, నీ భయముతో నీ భక్తితో నిన్ను వెంబడిస్తున్నాను, నన్ను నడిపించు ప్రభువా, నాకు ఆలోచన చెప్పు ప్రభువా అంటే దేవుడు నడిపిస్తాడట. ఎలా నడిపిస్తాడట? వారి ఏజ్ ప్రకారంగా నడిపిస్తాడట. వారి అండర్స్టాండింగ్ ప్రకారంగా నడిపిస్తాడట. ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థికి ఒకలా చెప్పాల పాఠాలు, హై స్కూల్ విద్యార్థికి ఒకలా చెప్పాలా, రీసెర్చ్ స్కాలర్కి ఒకలా చెప్పాలా. ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థికి నోట్స్ బోర్డు మీద రాయాలా, హై స్కూల్ విద్యార్థికి రాయక్కర్లేదు, డిక్టేట్ చేస్తే రాసేసుకుంటాడు. ఒక స్కాలర్కి నోట్స్ చెప్పక్కర్లేదు, డిక్టేట్ చేయక్కర్లేదు, గైడ్ చేస్తే చాలు. అంతేనా? స్కాలర్స్కి ఏం కావాలా? గైడెన్స్ కావాలా. ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ప్రీచింగ్ ఉంటుంది, గైడింగ్ ఉంటుంది. చదువుదాం అన్నమాట. దేవుడు ఎలా నడిపిస్తాడు అనేది కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది? ఉపదేశము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. తర్వాత ఏముంది? బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు. తర్వాత ఏముంది? ఆలోచన. ఉపదేశము, బోధ, ఆలోచన. ఉపదేశము, బోధ. ఉపదేశం అంటే ఇన్స్ట్రక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాల. కొంత వయసులో మనకి చేయి పట్టి నడిపించడం అవసరం, బోర్డు మీద రాసి చూపించడం అవసరం. అది దాటిందనుకోండి, డిక్టేట్ చేస్తే సరిపోద్ది, జస్ట్ ప్రీచ్ ఎలా ఉండాలని చెప్తే సరిపోద్ది. ఆ తర్వాత అది కూడా దాటి వెళ్ళామనుకోండి, తర్వాత జస్ట్ ఒక ఆలోచన, ఈ ఆలోచన ప్రకారంగా వెళ్ళరా, సరిపోద్ది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంట్రా అంటే, దేవుడు ఎవరు నడిపిస్తాడంటే బేబీస్ని నడిపిస్తాడు, యవనస్తులు నడిపిస్తాడు, వెల్ సీజన్డ్ అండ్ వెల్ మెచ్యూర్డ్ పీపుల్ని కూడా ఆయన ఆలోచనతో నడిపించే దేవుడు. ఎందుకు నడిపిస్తాడండి? ఇంకేం పని లేదు ఆయనకి, ఖాళీగా కూర్చున్నాడా? ఈ యూనివర్స్లో నువ్వెంత నేనెంత అంటే, నువ్వెంత నేనెంత అనడం కంటే ఈ భూమి ఎంత చెప్పాలి. భూమే ఓ నలక, ఇంకా నువ్వెంత నేనెంత అంటే మనం ఇంకేం చెప్పుకుంటాం? భూమే ఓ నలక. ఈ యూనివర్స్లో సమస్త సృష్టిని, సమస్త గెలాక్సీ, మిల్కీ వేల్ని, సమస్తమైన సృష్టిని నడిపిస్తున్న తండ్రట. నువ్వు నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో అని చెప్తాడా? ఏం చేయాలని చెప్తాడా?
ఎటువైపు వెళ్ళాలో అని చెప్తాడా? చెప్పడా? చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు మంచి మార్గంలో నడిస్తే అది చూసి ఆనందించే తండ్రిని నేను. మన దేవుడు మనకి దేవుడే కాదు, హీఈస్ అవర్ ఫాదర్. దేశానికి ప్రధానమంత్రి అయినా, స్టేట్కి సీఎం అయినా, లేక పెద్ద CEO అయినా, కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచన చేసే టైం ఉండకుండా ఉంటుందా? కొడుకు కూతురులు ఎలాగున్నారు అని ఆలోచన చేసే టైం ఉండకుండా ఉంటుందా? ఇప్పుడు నేనున్నాను పాస్టర్ని, సుమారు 1000 మందికి పైగానే సంఘాన్ని నేను నడిపించుకుంటున్నాను. 1000 మంది పైగా సంఘస్థులు నడిపించుకుంటున్నప్పుడు నా కూతుర్ని నేను చెక్ చేసుకోవడానికి టైం లేకుండా పోతుందా? హై ప్రయారిటీ ఇదే నాకు. నా ఫ్యామిలీయే ఫస్ట్ ప్రయారిటీ. దేవునికి జూపిటర్లో ఏం జరుగుతుంది, మార్స్లో ఏం జరుగుతుంది, సాటర్న్లో ఏం జరుగుతుంది కాదు, స్పేస్లో ఏం జరుగుతుంది, మిల్కీ వేలో ఏం జరుగుతుంది కాదు, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా కూతురు ఏం చేస్తుంది, నా కొడుకు ఏం మార్గంలో వెళ్తున్నాడు, ఇది మనం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి. మనం మంచి మార్గంలో నడుస్తాయని చూసి హీ డిలైట్స్. చదువున్నమాట కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఎవరి ప్రవర్తన చూచి? ఒక సరి అయిన మార్గములో ఆయన బిడ్డ నడిస్తే అట ఆయన ఏం చేస్తాడట? ఆనందిస్తాడట. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఒక యవన వయసులో ఉన్న పిల్లలు మంచి మార్గంలో నడిస్తే సంతోషమా కాదా? అంతకంటే ఏం కావాలండి? మార్కుల కంటే ఎక్కువ అది మనకు, అంతేనా? ఎస్, భక్తుడైన యోహాన్ అంటారు చక్కటి మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారనే దానికంటే సంతోషకరమైన వార్త నాకేముంది? చదవండి అన్నమాట. యోహాన్ రాసిన 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, అందులో 4వ వచనం చదవమ్మ ఒకసారి. యోహాన్ రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం. అంతకంటే సంతోషం ఏంటి? నా పిల్లలు దేవుని వాక్యానుసారంగా సరియైన మార్గంలో సరియైన నిర్ణయాలతో సరియైన బాటలు నడుస్తున్నారని చూసి అంతకంటే నాకు ఒక తల్లిగా, అంతకంటే ఒక తండ్రిగా నాకు ఇంకేం సంతోషం ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు. మనకి కూడా అంతే కదా. కాబట్టి ఆ సత్యం అనుసరించి ఆ సరైన మార్గంలో సరైన ఆలోచనలో నడవాలంటే వీ నీడ్ గైడెన్స్. ఒక ఊరు వెళ్తున్నాం, ఆ ఊరు మనకి తెలియదు, వెంటనే మనకు అందుబాటులో ఉన్నదేంటి? GPS, అంతేనా? GPS తీసుకుని వెళ్తున్నాం రోడ్. ఇక్కడి నుంచి రోడ్ ఎక్కి ఒక సెంటర్కి వెళ్తాం, ఆ 4 రోడ్ జంక్షన్ల ముందు ఎదురయ్యేది ఏంటి? ఎస్, ఏం కనబడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామా? కొన్ని ఎదురవుతాయి మనకి. అయ్యే సిగ్నల్స్ మనకు చెప్పేస్తూ ఉంటాయి నువ్వు ఏం చేయాలి. అక్కడ ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. ఏముంటాయండి? ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. ఎన్ని రంగులు ఉంటాయి ట్రాఫిక్ లైట్స్లో? రెడ్, ఎల్లో, గ్రీన్. 3 రంగులు 3 విషయాలను సూచిస్తున్నాయా లేదా? రెడ్ ఏం చేయమంటుంది? ఆగిపో అంటుంది. రెడ్ ఏమంటుంది? ఆగిపో అంటుంది. ఎల్లో ఏమంటుంది? సిద్ధపడు, యు ఆర్ అబౌట్ టు స్టార్ట్ అంటుంది. ఎల్లో ఏమంటుంది? నువ్వు త్వరలో బయలుదేరబోతున్నావు, సిద్ధపడి. ఇంకొకసారి రెడ్ లైట్ ఒకసారి 2 minutes 90 seconds వేసేస్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మా డీజిల్ వేస్ట్, మా పెట్రోల్ వేస్ట్ అని బండి ఆపేసుకుంటారు, అంతేనా? ఎల్లో వచ్చిన వెంటనే ఏం చేయాలి? అప్పుడు సెల్ఫ్ స్టార్ట్ చేయాలి. ఎల్లోకి వచ్చినప్పుడు. అలా కాదు, గ్రీన్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, అవ్వలేదు అనుకోండి, వెనకాల ఏం చేస్తారు? ఆడు కొడుతూ ఉంటాడు, వెనకాల గుద్దేసి తిట్టేసి అంతా అంట. అందుకు నీ ఎల్లోలోనే నువ్వు స్టార్ట్ చేసినావు అనుకో, అవ్వట్లేదు అనుకో, నెమ్మదిగా దాన్ని పక్క పెట్టేసుకోవాలి ముందే. ఎల్లో ఈజ్ ఫర్ ప్రిపరేషన్, అవునా? ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ థింగ్ టు అండర్స్టాండ్. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. రెడ్ వచ్చింది ఆగిపో, రెడ్ లైట్. ఎల్లో వచ్చింది రెడీ అవ్వు, గ్రీన్ వచ్చింది ముందుకెళ్ళిపో. ఈరోజు ప్రసంగం అదే. సమ్టైమ్స్ గాడ్ గైడ్స్ అవర్ సోల్. మన ఆత్మల్ని దేవుడు ఈ 3 లైట్స్ ద్వారా ఆపరేట్ చేస్తాడు. ఆగరా అంటాడు, ఆగిపోవాలా. సిద్ధపడరా అబ్బాయి అంటాడు, సిద్ధపడాలా.
మూవ్ హెడ్, గో హెడ్ అంటాడు. ఆగు ప్రభు, ఇంకా టైం కావాలంటే పని జరగదు. అర్థమైందండి? మనం సరే వేగంతో వెళ్ళిపోతూ ఉంటాం ప్రపంచంలో. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడంటే రెడ్ లైట్ వేస్తాడు, ఆగరా అంటాడు. రెడ్ లైట్ ఈజ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్. రెడ్ లైట్ ఈజ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్. 3 P'లు గుర్తుపెట్టుకోండి. రెడ్ లైట్ ఫర్ ప్రొటెక్షన్, ఎల్లో లైట్ ఫర్ ప్రిపరేషన్, గ్రీన్ లైట్ టు ప్రొసీడ్. రెడ్ లైట్ అంటే ఏంటండి? మన ప్రొటెక్షన్ నిమిత్తము ఆగరా అంటాడు. ఆగిపోవాలా. నేను ఆగిపోకుండా సాగిపోతాను అన్నాం అనుకో, నేను ఆగిపోకుండా సాగిపోతానంటే ఒక ఆయన ఉంటాడు అక్కడ ఆ సిగ్నల్ దగ్గర. ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. దొరికితే అయిపోతాం, దొరకకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ ఇలా ఒక క్లిక్ తీసుకుంటాడు అంతే. ఆయనకి ఆ టైంలో ఎంత ఫైన్ వేయాలనిపిస్తే అది. వీడు ఇంకా రెక్లెస్కి వెళ్ళాడంటే దానికి ఇంకో లా యాడ్ చేసి ఇంకో అంత. అవునా? ఎస్. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు రెడ్ వేస్తాడు. ఆ రెడ్ వేసినప్పుడు కూడా నాకు వెళ్ళిపోవాలని ఉంది అనుకున్నాం అనుకో. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రవక్త అయిన బిలాము ప్రయాణం అయ్యి రాజు అయిన బాలాకు దగ్గరికి వెళ్తున్నాడు. బాలాకు ఏమని పిలిచాడంటే, ఇశ్రాయేలీలను శపించి నాశనం చేసేయడానికి నువ్వు రా, నువ్వు వచ్చావనుకో నేను ఒట్టి చేతులతో పంపను, అసలు నువ్వు వస్తే నేను ఏమి ఇస్తానో కూడా ముందే డిస్ప్లే చేసేసాడు. బహుమానాలు కళ్ళ ముందు దద్దల్లో మెరిసిపోతుంది బంగారం. ఇన్ని బహుమానాలు ఇస్తాడా? వెంటనే దేవుని దగ్గర అడిగేశాడు, ప్రభా ఎలామంటావా? ఈ ప్రార్థన ఎలా ఉందంటే, ఏ కొడుకు దగ్గరికన్నా, ఏ తండ్రి దగ్గరికని నీ కొడుకుని చంపేయడానికి వెళ్తున్నాను వెళ్ళమంటావా? ఏ తండ్రి అన్న పర్మిషన్ ఇస్తాడా? నిన్ను చంపేస్తాను రా అంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు నాశనం అయిపోవడానికి శపించడానికి వెళ్తున్నాను, వెళ్ళమంటావంటే వెళ్ళమంటాడు దేవుడు. వెళ్ళొద్దు అని చాలా సుస్పష్టంగా చెప్పేశాడు. ఒరే బాబు, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు రా, పండురా అన్నాడు. ఇంకా ఎక్కువ బహుమానాలతో వచ్చేసారు పెద్దలు. ఒరే నువ్వు ఎన్ని బహుమానాలు, పని జరగదురా, ఆయన వెళ్ళొద్దు అన్నాడు అని ఆగల. ప్రభా వెళ్ళమంటావా అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి? కొంచెం పంపరవ్వా, నీ కొడుకుని చంపేస్తాను, నాకు గిఫ్ట్లు ఇస్తున్నారు. దేవుడి కోపం వచ్చి వెళ్ళు అన్నాడు. ఎల్లు అని దేవుడే దారిలో ఎవరిని పెట్టాడు? ఖడ్గాన్ని దూసిన దేవదూత నిలబడ్డాడు. ఇలాగా బాధాకరం ఏంటో తెలుసా? దేవుని స్వరము విని దేవునితో మాట్లాడగలిగే అభిషేకము కలిగిన దైవ సేవకుడు దేవదూతను చూడలేకపోయాడు. దేవదూత కనబడలేదు ఈ దైవ సేవకునికి. ఈ దేవదూత ఎప్పుడైతే ఈ దైవ సేవకునికి కనబడలేదో, ఈ యొక్క దైవ సేవకుడిని తీసుకెళ్తున్న గాడిద ఆ దేవదూతను చూసి ఆగిపోయిందట. ఈ దైవ సేవకుడు ఆ గాడిదను పట్టుకుని కదలవేయటం అని చెప్పి చితక్కూడేస్తున్నాడు, కానీ వెళ్ళట్లే. దేవుడికి ఎవరి మీద జాలి కలిగింది? గాడిద మీద జాలి కలిగి గాడిదకి వాక్కునిస్తే గాడిద అన్నదట, దాని ఎక్స్ప్రెషనే మాటలతో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది. నేను నీ దానినైనది మొదలుకొని ఎప్పుడన్నా నేను ఆగానయ్యా, ఎందుకయ్యా నన్ను ఇలా కొడుతున్నావు? వెంటనే ఈ బిలాం ఎలా రియాక్ట్ అవ్వాలి? సారీ ఏ బాబు అలా చేయండి అన్నలా. మరి ఎందుకు వినట్లేదు అనలా? మరేమనాలా? ఒక్కసారి ఎగిరిగా బాబో ఏంటి ఇది మాట్లాడుతుందని సర్ప్రైజ్ అవ్వాలా? సర్ప్రైజ్ అయినట్టుంది. అక్కడ మనమే వెళ్తున్న అర్జెంట్ పని మీద రైల్వే స్టేషన్కి, టైర్ ఫ్లాట్ అయింది, బండి ప్యాచ్ పడింది, కింద దిగి ఒక్క తన్ని ఇప్పుడే ప్యాచ్ పడాలని విసుకుంటాం మనం, సర్వసాధారణం అది. ఇమ్మీడియట్గా మన వెహికల్ మనతో మాట్లాడిస్తుంది అనుకో, అదేంటండి అలా కొడతారు, మీరు నన్ను కొన్నది మొదలుకొని ఎప్పుడన్నా నాకు ఇలాగ మిమ్మల్ని ఇలా బాధ పెట్టానా? ఎప్పుడు బాధ పెట్టలేదు, మరి ఇప్పుడు ఎందుకు బాధ పెడుతున్నాం అంటావా? దాంతో చూస్తాం ఇదే మాట్లాడుతుందా, ఎవడన్నా మాట్లాడుతున్నాడు బాబు, ఇది ఎలా మాట్లాడేసింది. ఆశ్చర్యం ఏంటంటే గాడిద మాట్లాడుతుందంటే దైవ సేవకునికి విచక్షణ కోల్పోయింది. సర్ప్రైజ్ అవ్వలేదు, ఎలా మాట్లాడేస్తుంది, ఇంకా తిట్టేస్తున్నాడు దాన్ని. అప్పుడు దేవదూత ఇన్వాల్వ్ అయ్యాడు. అప్పుడు దేవదూత కన్నులు తెరిపించి బిలాము అని మాట్లాడాడు. అప్పుడు చూశాడు
ఆ గాడిద కనుక ఈ ముమ్మారు 3 times కొట్టేసావు దాన్ని నువ్వు. ఈ 3 times కూడా నీ చేతలు దెబ్బలు తిన్నది కానీ అది కదిలి ముందుకు రాలేదు. ఒకవేళ కదిలి ముందుకు వచ్చి ఉంటే ఏమయ్యో తెలుసా, నిన్ను నరికేద్దును, దాన్ని బతికించేవాడిని నేను, చంపేద్దుని ఈ పాటికి నిన్ను. చదవండి ఆ మాట, ఎంత పవర్ఫుల్ మాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 33వ వచనం. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పాను. కమాన్, ఇక్కడ దైవ సేవకుడైన బిలాము ప్రాణాన్ని కాపాడింది ఏంటమ్మా? గాడిద. ఈ దైవ సేవకుడైన బిలాము రెడ్ లైట్ ని క్రాస్ చేస్తుందంటే ఆపింది ఎవరమ్మా? గాడిద. ఈ గాడిద ఎవరో? మన జీవితంలో ఈ గాడిద ఎవరో? మన జీవితంలో ఈ గాడిద ఎవరో? మేము దైవ సేవకులం. యేసు ప్రభువును మోసుకెళ్తున్న దైవ సేవకులం గాడిదలో. ఈ గాడిద ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి సంఘానికి నచ్చిన బోధ చేయదు. దేవుని మోస్తున్న గాడిదలు దేవుని పని చేస్తాయి కానీ సంఘాన్ని సంతోషపరిచే బోధ చేయదు. అప్పుడు ఆ గాడిద నచ్చదు. నీ తప్పుని ఎత్తిపెట్టి చూపించే దైవ సేవకుని మాట నీకు నచ్చదు. నచ్చినప్పుడు ఏం చేస్తావు? బిలాం ఏం చేశాడు? చితక్కొట్టేశాడు గాడిదని. అలాగే సంఘం కూడా నచ్చకపోతే దైవ సేవకుని దూషిస్తుంది. దైవ సేవకుని గురించి 10 మందికి చెడ్డగా మాట్లాడుద్ది. ఒక్కొక్కసారి డైరెక్ట్గానే దైవ సేవకుని అటాక్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. పౌలు గారి బోధ కొరింథు సంఘానికి నచ్చలేదట. కొరింథు సంఘానికి నచ్చలేదట. కారణం ఏంటంటే ఆ కొరింథు సంఘంలో వ్యభిచారాలు ఈయన చాలా గట్టిగా ఖండించాడు. ఖండించినప్పుడు ఆ ఖండన సరిగ్గా తీసుకున్న వారు కొంతమంది ఉంటే దాన్ని వ్యతిరేకరించి అతడు పత్రికల్లోనే అలా ఉంటాడు. హీజ్ లైక్ ఏ పేపర్ టైగర్. వస్తే ముందు మనిషి చాలా బలహీనుడు, చేసేది ఏమీ లేదని పౌలు గారి పర్సనాలిటీని దూషించారు వాళ్ళు. పౌలు గారు నెక్స్ట్ పత్రికలు అన్నాడు, సరే అయితే బెత్తంతో రమ్మంటావో ప్రేమతో రమ్మంటావో నువ్వే చూసుకొని నేను వచ్చి నెక్స్ట్ టైం వస్తాను మీ దగ్గరికి. నేనేమి మనుషులను సంతోషపరిచేవాడిని కాదు. నేను మనుషులను సంతోషపరిచే బోధ నాలో ఉంటే దేవునికి నేను దాసుడిని కాలేను. ఆ గాడిద ఎంతో ఫేత్ఫుల్గా ఉంది కాబట్టి బిలాం ప్రాణాలు కాపాడండి. లేకపోతే బిలాం ఏమయ్యేవాడండి? చెప్పేశాడు కదా దేవత చంపేద్దానని. నీ జీవితంలో నా జీవితంలో కొన్నిసార్లు రెడ్ లైట్ పడుతుంది. ఎందుకో తెలుసా? నాయన ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేసేసావు, స్టాప్ సిన్నింగ్, ఇక ఆగు అంటుంది. మనం ఆగకపోతే పరిస్థితి ఏంటి తెలుసా? ఓ రిపోర్ట్ వస్తుంది, అయ్యా HIV వచ్చింది, నీకు ఎయిడ్స్ వచ్చేసింది. అప్పుడాడు అయ్యో బాబోయ్ ఎలాగ. ఇంకో రిపోర్ట్ వస్తుంది, తాగి లివర్ పాడైపోయింది, సిగరెట్లు కాల్చి లంగ్స్ పాడైపోయినాయి. మరి ఏంటంటే మంచి మెడిసిన్ అవ్వండి. మెడిసిన్ లేదు, ఇంకా నువ్వు దాన్ని దాటిపోయావు, ట్రీట్మెంట్ దాటిపోయావు, మెడికేషన్ దాటిపోయావు, బియాండ్ డాక్టర్ హ్యాండ్స్. అటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు ఈడు ఏడుస్తాడు. ఓ 1 నెల రోజులు ముందే మేలుకుని ఉంటే బాగుండేదే, ఓ సంవత్సరం ముందే మేలుకుని ఉంటే బాగుండేది. రెడ్ లైట్ వెళ్ళిన తర్వాత దాటిపోయిన తర్వాత ఫైను, లేకపోతే శుభ్రంగా నాశనమే తప్ప మేలుకొలుపు. ఇంకా ఆ తర్వాత సారీ అంటే పని జరగదు. అందుకనే మన జీవితంలో రిపీటెడ్గా చేస్తున్న పాపాల గురించి భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా 19వ కీర్తన తీయండి ఒకసారి. రిపీటెడ్గా మనం చేసే పాపాలకు ఏమని పేరు పెట్టాడండి? 13వ వచనం చదవమ్మ ఒకసారి. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. అది దురాభిమాన పాపం అంటే ఏంటి? మనకు తెలుసు వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ సిన్. మనం పాపం చేస్తున్నామని మనకు తెలుసు, కానీ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోయాం మనం. అన్ని పాపాలు రిపీటెడ్గా చేయం, కానీ 1, 2 కొన్ని బలహీనతలు ఉంటాయి, అది రిపీటెడ్గా చేసేస్తూ ఉంటాం. ప్రభువా దానికి నువ్వు రెడ్ లైట్ వేసిన తర్వాత కూడా నేను చేసేసి నేను నాశనం కాకుండా నువ్వు నన్ను ఏం చేయాలట? దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము అంటే ఏంటి? ఏ లైట్? ఆపుము అంటే ఏంటి? ఏ లైట్? రెడ్ లైట్. మన దేవుడు కనికరం గల దేవుడు అండి, ఆప్ చేస్తాడు మనల్ని.
నిజంగానండి, మనం చెయ్యాలనుకున్న పాపాలన్నీ చేసేస్తున్నప్పుడు దేవుడు కనుక మన కొన్ని పాపాల్లో మనం ఆపకపోయి ఉండుంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుంటే ప్రతి ఒక్కరిలో భయముతో కూడిన జవాబు వస్తుందా రాదా? నేను అంత మరీ అన్ని పాపాలు ఏం చేయలేదంటారా? ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా నువ్వు నన్ను ఆపకపోయి ఉండుంటే నా పరిస్థితి. ఒక పాపం కాదు ప్రభువా, ఎన్నో పాపాలు చేశాను. దేవుడు ఆపే దేవుడు అండి. ఒక ఉదాహరణ చెప్తాను. అబ్రహాము తన భార్య అయిన సారాతో అన్నాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావా బాబు, మనమేమో కొత్త ప్రాంతానికి వెళ్తున్నాం, ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్తున్నాం, నువ్వు మా ఆవిడని చెప్తే నన్ను చంపేసి నేను ఎత్తుకుపోతారమ్మా, నీ దండం పెడతాను చెల్లి అని చెప్పన్నాడు. ఆ రోజుల్లో వరుసగా చెల్లి అవుతుందిలే, అంటే ధర్మశాస్త్రానికి ముందు. అలాగని చెల్లెలు పెళ్లి చేసుకోకూడదు. ధర్మశాస్త్రం తర్వాత దేవుడు ఏం చేశాడు, చెల్లి వరుసలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి అది తర్వాత మార్చాడు. మొత్తానికి ఏదోలా భార్యని కన్విన్స్ చేసుకున్నాడు. ఎవడు కన్నుపడుతుందని భయపడుతూ ఉన్నాడు. ఈవిడు మహా అందగతి, పక్కింటోడు కనబడినా ఎదురింటోడు కనబడినా పర్లేదు, ఎవడు కనబడింది? ఏకంగా దేశానికి రాజు అబీమెలెకు కనబడిపోయింది. ఇంకా ఆయన కనపడితే ఇంకేంటి, ఇంకా ఎగిరిపోవడం వచ్చేయడమే. చక్కగా తెచ్చేసుకున్నాడు. అబ్రహాము నీకు గిఫ్ట్లు ఇస్తానులే, మీ చెల్లిని తీసుకెళ్ళిపోతున్నానని చెప్పి తెచ్చేసుకున్నాడు. అబ్రహాం గుండె ఎలా కొట్టుకుంటుందా, నిద్రపడద్దా? కానీ ఏంటో తెలుసా, అబీమెలెకు అనుకున్నాడు నా ఉపపత్నులో పెట్టేసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. తీసుకెళ్ళిన దగ్గర నుంచి మంచం దిగట్లేదు అబీమెలెకు. ఏ డయేరీ ఏదో పట్టేసుకుందా, ఇంకేంటి ఎంజాయ్, బెడ్రూము బాత్రూము. ఇంకా ఆమె దగ్గరికి ఏం వెళ్తాడు? ఏటి ప్రభువా నాకు ఈ బతుకని చెప్పేసి అనుకుంటున్నాడు. పాపం పడుకుంటే కల వచ్చింది. నిజంగా డైరీ పట్టుకుందని అనవద్దు మీరు, ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఏదో ఒకటి వచ్చింది, జ్వరమో ఏదో వచ్చింది, హీ కుడెంట్ ఎంజాయ్. ఆ రాత్రి కల్లో దేవుడు అంటున్నాడు, ఎందుకు పక్కనోడు భార్యను తెచ్చేసుకున్నాం? ప్రభా నేనేమని తెచ్చాను ప్రభా, చెల్లి అన్నాడు ప్రభా, నేను నిర్దోషం ప్రభా. దేవుడు అంటున్నాడు, ఇందులో నువ్వు యథార్థవంతుడు వేలే, అతనే అబద్ధం ఆడాడు, అందుకనే నేను ఆమెతో నేను పాపం చేయకుండా ఆపేశాను. చెప్పండి, ఇప్పుడు ఎవరు ఆప్ చేశారు పాపం చేయకుండా? చదవండి, అది స్క్రిప్చర్ చదవండి ఒకసారి. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం ఏముందమ్మా? అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేస్తివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. నేను నిన్ను ఏం చేశాను? అడ్డగించి తిని. ఇందాక దావీదు 19:13 వచనం ఏమన్నాడు? ఆపుము, నేను నిన్ను ఆపేశాను. కృపగల దేవుడు అండి. మనం దేవుడిని అడగాల, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది ప్రభా, వెళ్తున్నాను ప్రభా, వెళ్ళేటప్పటికి ఆ పాపం అక్కడ జరగకుండా చేయి ప్రభా. తప్పులేదు, మనం సిగ్గు లేకుండా దేవుని ప్రార్థన చేయాలండి, దాచుకోకుండా ప్రార్థన చేయాలండి, ఏమీ దాచుకోకుండా దేవుని అడగాలి. దేవుడు ఆప్ చేస్తాడు, మన బలహీనతను అర్థం చేసుకుంటాడు. ఆయన పాపం జరగకుండా దేవుడు నిలబడతాడు. అబీమెలెకు నాపిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆప్ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెడ్ లైట్ దేనికి వెలుగుతుంది చెప్పండి? పాపానికి వెలుగుతుంది రెడ్ లైట్. ఆఫ్ చేయమంటే మనం ఆగిపోవాలా? ఆగిపోలేనప్పుడు దేవుడినే శక్తిని అడగాల. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పాపం చేయకుండా ఆపేయడమే కాదు, పాపపు రిలేషన్ని కూడా కట్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపపు రిలేషన్ని, పలానా అబ్బాయితో ఈ వ్యక్తి పరిచయం పాపానికి దారితీస్తుందంటే ఆ రిలేషన్ని ఎలా కట్ చేయాలో దేవునికి తెలుసు. బైబిల్లో 2 రకాల వ్యభిచారాలు ఉన్నాయి. ఒకటి శరీరపరమైన వ్యభిచారం, 2 ఆత్మపరమైన వ్యభిచారం. శరీరపరమైన వ్యభిచారం అంటే భార్యాభర్తలను కాకుండా పక్కన వాళ్ళతో పాపం చేయడం శరీరపరమైన వ్యభిచారం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే తన దేవుణ్ణి కాదని ఇష్టం వచ్చిన దేవుణ్ణి తాను సెలెక్ట్ చేసుకుని దేవునికి విరోధంగా చేయడం ఆత్మ సంబంధమైన వ్యభిచారంగా దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ 2 చేసేస్తున్నారు. అక్కడ ఇశ్రాయేల్ 2 చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి వ్యభిచారం చేయకుండా ఆపే కంటే నిన్ను అక్కడికి వెళ్ళకుండా చేయడం బెటర్గా. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదో ఒళ్ళో నిప్పులు వేసేసుకుని వస్త్రం కాలకుండా ఉండే కంటే నువ్వు అలా ఆ సిచ్యువేషన్కి వెళ్ళకుండా ఐ షుడ్ బ్లాక్ యువర్ వే. ఇప్పుడు సంసోన్ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి పాపం చేస్తున్నాడు, అలా అక్కడికి వెళ్ళకుండా ఉండండి ఎంత బాగుంటుంది.
దేవుడు ఇశ్రాయేలు జాతి గురించి చక్కటి మాట హోషే ద్వారా చెప్తున్నాడు చూడండి. నీవు నన్ను కాదని ఇతరుల దగ్గరికి వెళ్తున్నావు, మొల్ల కంచితో నేను నాపేస్తా. ముళ్ళులు నేను గుచ్చుకుంటున్నప్పుడు, నాలుగు వైపుల నుంచి ముళ్ళులు కసకస గుచ్చుకుంటున్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది నా మొదటి భర్తే యథార్థవంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటావు. యు విల్ కమ్ బ్యాక్, యు విల్ టర్న్ టు ద రైట్ పర్సన్ హూమ్ యూ హ్యావ్ లెఫ్ట్. చదువున్నమాట హోషే గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు. హోషే గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది గోడ కట్టేస్తాడట. దేంతో గోడ కడతాడట? మొల్లతో గోడ కట్టేస్తాడు. కానీ చేయడానికి కూడా పనిచేయదు. మొల్లతో గోడ కట్టేస్తాడట. దేనికట? దానికట. అది ఎవరు? దానికి అడ్డుగా ముళ్ళ గోడ కట్టేస్తాను. అదంటే ఎవరు ఇక్కడ? ఈ స్త్రీ ఎవరిని సూచిస్తుంది? ఇజ్రాయెల్ నేషన్, ఇశ్రాయేలు జాతిని సూచిస్తుంది. నన్ను కాదని వ్యభిచరిస్తున్న నీకు ముళ్ళతో గోడ కడతానంటున్నాడు. తర్వాత నెక్స్ట్ మాట, అది తన విటకాండ్రను వెంటాడి, అది తన వెటకాండ్రను వెంటాడి. వెటకాండ్ర అంటే ఎవరు? ఇంగ్లీష్ బైబిల్లో లవర్స్ అని ఉంది. తన నిజమైన భర్తను కాదని లవర్స్ కావాలని చెప్పి వెళ్తాను, చూసారా? చదువు, ఇప్పుడు చదువు. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడక. దేవునికి స్తోత్రం. పాపం చేయడానికి ఎంత వెతికినా కనబడరట. ఎంత కృపగల దేవుడు అండి. పాపం చేయడానికి బయలుదేరుతావు, వెతుక్కుంటావు, అది నీకు అందుబాటులో లేకుండా నేను అడ్డు పెడతాను. దేవునికి స్తోత్రం కలను. ఆ ప్రేమ గల తండ్రి అట్టి కార్యం మన జీవితంలో చేయకపోతే మన బ్రతికేమైపోవాలా? అంతేనండి. ఎస్, అది అది కనుగొనలేకుండా నేను చేసేస్తాను. తర్వాత అప్పుడు ఉంటుంది దీనికి రియలైజేషన్ వస్తుందట. ఏమని? అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండెను. అది ఎప్పటికంటే నా ప్రియుడిని కాదని ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నాకు దొరికింది ఏంటంటే ముళ్ళులే దొరికినాయి. ముళ్ళులు దేనికి సూచిస్తున్నాయి? బాధలు, కష్టాలు, శ్రమలు, వేదనలు, అవమానాలు, అన్నీ దెబ్బ మీద దెబ్బ, చింత, కన్నీరు, నష్టము, అవమానం జరిగినప్పుడు అప్పుడు అంటుందట, దానిలో దాన్ని అనుకుంటుందట. చదువునానా. ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళుదని అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూటర్న్ తీసుకుంది రైట్ పర్సన్ దగ్గరికి. దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్రేక్ యువర్ రిలేషన్. ఆ రిలేషన్ ఒక ముళ్ళుగా మార్చేస్తా. అది గుచ్చుకుంటున్నప్పుడు చిచ్చి 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 ఐ షుడ్ గో బ్యాక్ టు మై ట్రూ రైట్ హస్బెండ్. తప్పుపోయిన కుమారుడు తండ్రిని ఎదిరించినప్పుడు ఎలాగెళ్ళాడు? నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తానని వెళ్ళాడు. ఆడు వెళ్ళిన తర్వాత ఆడికి ఏం దొరికింది? గెంజి దొరకలేదు ఆడికి. రొట్టె సంగతి తర్వాత, గెంజి దొరకలేదు. పందులకే బెటర్ ఆడికంటే. అప్పుడు ఆడు అనుకున్నాడు, మా నాన్న ఇంట్లో ఎంతోమంది కూలోళ్ళు కడుపు నిండుగా అన్నం తింటున్నారు. నేను కొడుకులో ఒక కొడుకుగా నా రైట్ అడగడానికి వెళ్ళను, కూలివారిలో ఒక కూలివానిగా నాకు అన్నం పెట్టు తండ్రి అని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటో తెలుసా? రెడ్ లైట్లు అంటే మనకి ట్రాఫిక్లో కనబడిన రెడ్ లైట్లు కాదు. అవిమేలేకి అనారోగ్యం ఒక రెడ్ లైట్. అర్థమైందా? కష్టాలు, నష్టాలు, ఇవన్నీ చింతలు, ఇవన్నీ కూడా మనం ఎక్కువ సుఖాల్లో ఎక్కువ పాపం చేయకుండా ఉండడం, పాపాలకు వెళ్ళిపోకుండా కొన్ని కష్టాలు మన జీవితంలో దేవుడు ఉద్దేశపూర్వకంగా రప్పిస్తాడు. ఎందుకంటే నీ సుఖం ఎక్కువయ్యి పాపాన్ని వెతుక్కున్నావు. ఈ రెడ్ లైట్ అనే ముళ్ళు నీకు గుచ్చుకున్నప్పుడు మరలా ప్రభు పాదాలు ఏర్పడదు వస్తావు. కొన్నిసార్లు దేవుడు రెడ్ లైట్, ప్రకృతిని ఒక రెడ్ లైట్గా తీసుకుంటాడు. దేవుడు ప్రకృతిని ఒక రెడ్ లైట్గా మార్చేస్తాడు. చక్కగా వెళ్ళి నినివే పట్టణానికి వాక్యం చెప్పవయ్యా అన్నాడు దేవుడు. ఎవరిని? యోనాని. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. రెడ్ లైట్ వేసాడు ఏసయ్య. ఏంటా రెడ్ లైటు? అసలు ఊహించని భయంకరమైన తుఫాను, సముద్రంలో ఓడ బద్దలైపోయే తుఫాను వచ్చింది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఓడ బద్దలైపోయే తుఫానులు అటండి. మెలుకుగుంటే దేవుడు ఎక్కడ మాట్లాడతాడనో ఏంటో మరి. ఓడలో అందరిలో పైన కూర్చుంటే దేవుడు కనబడిపోతానో ఏంటో మరి. కింద ఓడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి ఆ డెక్లో శుభ్రంగా నిద్రపోతున్నాడట. ఓడ బద్దలైపోయే తుఫాన్ అంటే ఓడ ఎలా ఉంటుంది? జల్లుళ్ళు ఎగరేసినట్టు ఉంటుందా? ఈయన మెలుగు రావట్లేదట.
ఈయన మెలకు రావట్లేదట. ఏమని లేపాడు వాడు కెప్టెన్? ఒక దైవ సేవకుడిని అడ్రస్ చేసే విధానం ఎంత బాధ. ఓ ఈ నిద్రపోతా, ఎవడి ప్రాణాలు ఆడు గుప్పుడులో పెట్టుకుని కూర్చుంటే నీకు ఎలా నిద్ర పడుతుందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం మనల్ని అంత గుడ్డోళ్ళని చేస్తుంది, పాపం మనల్ని అంత థిక్ స్కిన్ చేస్తుంది, పాపం అంత విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. గాడిద మాట్లాడుతుంది ఏంటని ఆశ్చర్యం కలలేదు బిలాంకి. వాడ ఎగరేసి కొడతా నేను మెలకు రావట్లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుడు అనేక విధాలుగా దేవుడు మనకి రెడ్ లైట్లు వేస్తాడు మన జీవితంలో. అది దాని యొక్క విచక్షణ కోల్పోయి మనం వెళ్తున్నావా ఒకసారి చెక్ చేసుకోవాలి. మన రిలేషన్ దేవుడు కట్ చేయడానికి అనేక విధాలుగా దేవుడు మన బ్లాక్ని అయినా మన మార్గాన్ని బ్లాక్ చేస్తున్నప్పుడు మనం విచక్షణ కోల్పోయి వెళ్తున్నామా చెక్ చేసుకోవాలి. ప్రభువా, రెడ్ లైట్ని దాటి వెళ్తే ఖడ్గం దూసిన దేవదూత ఎదురైనట్టుగా నా జీవితంలో నష్టమే కానీ కష్టమే కానీ లాభం లేదు ప్రభువా. నువ్వు రెడ్ లైట్ పడినప్పుడు, అంటే నా జీవితంలో కొన్ని అడ్డులు ఆటంకాలు పెట్టినప్పుడు, నా సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా అయ్యా నీ చిత్తాన్ని లోబడిపోయే జీవితం దయచేయి ప్రభువా. వాడ కెప్టెన్ అట, యోనాను తీసుకెళ్తున్న వాడ కెప్టెన్ అట, రెడ్ లైట్ పడిందని తెలిసి కూడా తన ఇంటెలిజెన్స్ ఉపయోగించాడట. చెప్పండి ఏంటి? యోనా క్లియర్గా చెప్పేశాడు, చీటీలు వేస్తే నీ మీద వచ్చిందా ఈ చీటీ? ఎవరవయా నువ్వు? నీ కథ ఏంటి అంటే, నేను దేవుని ప్రవక్తను, నన్ను దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు, ఆయన చిత్తానికి ఎగెనిస్ట్గా తరిచేసుకెళ్తున్నాను, నా వల్లే వచ్చింది. దడెక్కిపోయాడు దెబ్బకి. సింపుల్ సొల్యూషన్, నన్ను ఎత్తి పడేసేయండి, ఎవ్రీథింగ్ ఫైన్. నేను దొంగోడిని, ఇప్పుడే ఒక మర్డర్ చేసి వెళ్తున్నాను, నన్ను ఎత్తి పాడేయండి, సెట్ అయిపోతే పాడేద్దుడు. నేను దేవుని ప్రవక్తను అన్నప్పుడు పాడేసేయండి, పాడేయండి, ధైర్యం సరిపోదు కదా. అది రెడ్ లైట్ వెలిగిన, రెడ్ లైట్కి అతీతంగా ఈయన ఇంటెలిజెన్స్ ఉపయోగించాడట. ఎవరు? వాడ నడిపే కెప్టెన్ ఏం చేశాడట? వాడను తేలిక చేసాడట. వాడను తేలిక చేయడానికి వాడలను విలువైన వస్తువులన్నీ కింద పాడేసేట. మన ప్రాణాలు బతుకుంటే అందరం చక్కగా సేఫ్కి వెళ్తే చాలు అనుకున్నాడు. లంగర్లు వేసేటట, ప్రయత్నాలు లంగర్ల గింగర్లు ఎగిరిపోయి వస్తువులు పోయినాయి, కానీ పని జరిగిందా అంటే అర్థం ఏంటి చెప్పండి? రెడ్ లైట్ పడిన తర్వాత కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను, నష్టపోవడమే తప్ప ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేవు, కాలిపోవడమే తప్ప జరిగేది ఏదీ లేదు. హంబుల్గా మనల్ని మనం హంబుల్ చేసుకుని, సొంత జ్ఞానాలని సొంత బుద్ధిని పక్కన పెట్టుకొని, నీ దాసుడిని నీ మాట విని ఆగిపోయిన ప్రభా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు. నా బుద్ధిని నా చిత్తాన్ని నా యొక్క ఇచ్చను ఉద్దేశించి కాదు, నీ చిత్త ప్రకారంగా నడిపించు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక రెండో లైట్కి వెళ్దాం. రెండో లైట్ ఏంటి? ఎల్లో లైట్. ఎల్లో లైట్ ఫర్ సెకండ్ పి ఏంటి? ప్రిపరేషన్. ఎల్లో లైట్ ఏం చేస్తుందంటే, ఎల్లో లైట్ దేనికి సాంకేతికంగా ఉందంటే, నైనా యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద జర్నీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. త్వరలో నువ్వు ప్రయాణాన్ని ముందుకు సాగించబోతున్నావు. నువ్వేం చేయాలి తెలుసు? ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేయాలా? ఏం చేయాలా? స్టార్ట్ చేయాలా? రెడీగా ఉండాలా. అయితే ఆ ఎల్లో లైట్ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పడవచ్చు. ఎక్కువ టైం పడినా ఆ టైం ఏంటో తెలుసా? ఎంత టైం పడితే అంత ఎక్కువ ప్రిపేర్ అవ్వమని అర్థం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, మోషే గారికి 40 సంవత్సరాలు రెడ్ లైట్ పడింది అంటే అర్థం ఏంటి? మోషే గారికి 40 సంవత్సరాలు రెడ్ లైట్ పడింది అంటే అర్థం ఏంటి? 40 సంవత్సరాలు దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుణ్ణి తెలుసుకున్నా సరే ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. రెడ్ లైట్ పడిన తర్వాత వెంటనే దేవుని లాస్ట్లో 40 సంవత్సరాలతో దేవుని తెలుసుకున్నాడు. తెలుసుకుని, అరే నేను ఐగుప్తుడిని కాదా, నేను హెబ్రీయుడినా, నా హెబ్రీలు నా ప్రజలు బానిసలా, లేదు వీళ్ళందరినీ నేను విడిపించేసి నడిపించేసి నేను ఉద్ధరించాలని చెప్పేసి వాళ్ళందరిని రక్షించేద్దామని ట్రై చేశాడు. తనకి తానే గ్రీన్ లైట్ వేసేసుకున్నాడు. నో ఎల్లో లైట్, తనకి తానే గ్రీన్ లైట్ వేసేసుకుని లాక్కెళ్ళిపోదాం అని చెప్పి గుద్దుకోవడం చంపేశాడు. హెబ్రీని కొడతావరా అని ఐగుప్తుని గుద్దుకు చంపేశాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? హెబ్రీలే తిరగబడ్డారు. చివరికి ఏమైంది? ఏళ్ళ రక్షిద్దాం అనుకున్న మోషే తన్ను రక్షించుకోలేక ఎక్కడ పారిపోయాడు? మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. ఆ అరణ్యంలో మిద్యాను అరణ్యంలో మోషేకి ఎల్లో లైట్ వెలిగింది. ఎంతకాలం? ఇంకో 40 సంవత్సరాలు ఎల్లో లైట్ వెలిగింది. ఆ 40 సంవత్సరాల్లో మోషేని దేవుడు ఏం చేశాడు?
ఆయన రాకుమారుని నుండి దైవ కుమారునిగా మార్చుకున్నాడు. రాజగర్వాన్ని పోయింది, దైవ సేవకునికి ఉండవలసిన సాత్వికం వచ్చింది. 40 సంవత్సరాలు ప్రిపేర్ చేశాడు. ఆ తర్వాత ఇంకో 40 సంవత్సరాలు గ్రీన్ లైట్ వేసాడు. అంటే ఏంటి? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశాన్ని 40 సంవత్సరాలు నడిపించాడు. మనకి తెలియదు రెడ్ లైట్ ఎంతకాలం పడుతుందో, గ్రీన్ లైట్ ఎంతకాలం పడుతుందో, ఎల్లో లైట్ ఎంతకాలం పడుతుందో. కాబట్టి ఎల్లో లైట్ ఎక్కువసేపు ఉండదు కదా అని చెప్పేసి రెడీ అయిపోయి ఇంకా అవ్వట్లేదు అని కంగారు పడొద్దు. ఎందుకో తెలుసా? మనకి చికాకు ఏంటంటే వెయిటింగ్. మనకి చికాకు ఏంటి చెప్పండి? వెయిటింగ్. ఇంకా 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 చికాకు ఏంటో తెలుసా? తయారైపోయిన తర్వాత వెయిటింగ్, సిద్ధపడిపోయిన తర్వాత వెయిటింగ్. ఇంట్లో బయలుదేరతాం, 2, 3, 4 ఉంటాం కదా, బయలుదేరతాం. ఎక్కడికో ఒక మీటింగ్కో, ఒక పార్క్కో, రెస్టారెంట్కో, ఓ పెళ్ళికో బయలుదేరతాం. అందరూ బయలుదేరిన తర్వాత ఒక వ్యక్తి ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తానంటే వెళ్తారు. ఎవరో ఒకరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూసుకున్నారు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ, నువ్వే కదా అరే నువ్వే కదా అని చూసుకుంటున్నారా? అంత ధైర్యం తర్వాత అప్పటి వరకు ఇప్పుడు వాష్రూమ్ రాదో, ఆయనకి వాష్రూమ్ రాదో తెలియదు, కానీ రెడీ టు స్టార్ట్ అనేటప్పటికి. అంటే కొంతమంది ఏమంటారంటే ఎందుకు వచ్చింది, లాస్ట్లో వెళ్తే మళ్ళీ వచ్చేంత వరకు మళ్ళీ ఇబ్బంది ఉండదు కదా, మంచిది. వెళితే ఒక 5 నిమిషాలు పర్లేదు ఉండని చెప్పేసి ఆ అరగంట కూర్చోబెట్టారు అనుకోండి, కైసమౌలికి ఎలా ఉంటుంది అంటే తయారైపోయిన తర్వాత వెయిటింగ్ చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. సత్యం మాట్లాడుకోవాలి. దావీదుకి అభిషేకం ఏ సంవత్సరంలో వచ్చింది తెలుసా? తయారైన తర్వాత వెయిటింగ్ అని దావీదు అంటారు ఏంటని అనుకుంటున్నారా? దావీదు టీనేజ్లో అనాయింట్ అయిపోయాడు. వెన్ హీ వాజ్ ఎ టీనేజ్ బాయ్, గాడ్ అనాయింటెడ్ హిమ్ విత్ అ మైటీ అనాయింటింగ్. ఎంత బలమైన అభిషేకం అంటే సింహాన్ని చీల్చేశాడు. అంటే టీనేజ్లోనే he was totally physically, mentally, morally, spiritually fit to be the king of Israelites. ఇస్రాయేల్కి ఫిట్ అయిపోయాడు, రాజుగా ఉన్న అంత అభిషేకం వచ్చింది టీనేజ్లోనే. ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు తెలుసా? 30 సంవత్సరాలకి 12 గోత్రాలకి రాజు అయ్యాడు. అంటే ఇంకో 15 సంవత్సరాలు రెడ్ లైట్ లేక ఎల్లో లైట్ వెయిట్. ప్రభా ఫుల్ ఫిట్, ప్రభా ఫుల్ ఫిట్ అయినా వెయిట్. దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తర్వాత వెయిట్ చేయడం కూడా నేర్పిస్తాడు. 12 సంవత్సరాల్లోనే యేసు ప్రభు ప్రశ్నలు అడుగుతుంటే ప్రధాన యాజకులకి, శాస్త్రులకి మతిలిపోయాయి. అంత బాగా వాక్యం నేర్చుకున్నాడు. కానీ 30 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడా? వెయిట్ చేయలేదు మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి. ఎస్, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ టైం ఫర్ ఎవ్రీ వన్ టు మూవ్ ఫార్వర్డ్. దేవుడికి ప్రతి వానికి కొంత సమయం అంటూ ఇస్తాడు దేవుడు. అప్పుడే మనకు గ్రీన్ లైట్ వెలుగుతుంది, అప్పుడే మనం ముందుకు వెళ్ళాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. నువ్వంతా రెడీ అయిపోయినా సరే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయ్యుండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వి షుడ్ లెర్న్ టు వెయిట్. వెయిట్ చేస్తే ఏమవుతుందండి? వెయిట్ చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి అంటావా? మనం పేతురు రాసిన మొదటి పేరు 5:6 చదివాం. అందులోనే 10వ వచనంకి వెళ్ళేటప్పటికి మన బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, పూర్ణులుగా చేస్తాడట. చదవనమాట 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి. చెప్పండి, ఎల్లో లైట్ లో జరిగేది ఏంటి తెలుసా? ఈ ప్రిపరేషన్ లో పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆ తర్వాత యు ఆర్ రెడీ టు యూజ్, యు ఆర్ రెడీ టు బి యూజ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. పూర్ణులుగా కంప్లీట్ మ్యాన్ చేసి స్థిరపరుస్తాడట. అంటే వేవరింగ్గా, అన్స్టేబుల్గా కాకుండా స్థిరపరిచి బలపరిచి ఆ తర్వాత గ్రీన్ లైట్ వేస్తాడు దేవుడు. కాబట్టి ఎల్లో లైట్లో మనం ఏం చేయాలండి? లెట్ us ప్రిపేర్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మోషేని ఎల్లో లైట్ వేసి దేవుడు సిద్ధపరిచాడు. వెయిట్ టు బి ప్రిపేర్డ్. కొన్నిసార్లు ఎంత ప్రిపేర్ అయినా వెయిట్ ఫర్ ద గాడ్స్ అపాయింటెడ్ టైం. దేవుని తగిన సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలా? వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్లో కూడా దేవుడు ఒబీడియన్స్ చూస్తాడు తెలుసా? ఆ వెయిటింగ్లో కూడా దేవుని విధేయత ఎంత ఉందో చూస్తాడు. ఒకరోజు దేవుడు సడన్గా అబ్రాహం గారితో, అబ్రాహం బయటికి రా ఇంట్లోంచి అన్నాడు. గబుగా బయటకు వచ్చాడు. అది క్రొత్త ఆయన స్వరం వినడం. వచ్చాడు. ఆకాశం నక్షత్రాలు తొందరగా లెక్కెట్టే అన్నాడు. ఇదేంటి ప్రభా,
ఎలా లెక్కెట్టేమంటావు ప్రభా నక్షత్రాలు? లెక్కపెట్టలేవు కదా. నీవు గర్భఫలం లేని నిన్ను ఆ విధంగా నేను దీవించబోతున్నాను. ఐ విల్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ లైక్ దట్ అన్నాడు. నమ్మడానికి కష్టంగా ఉంది, చాలా పెద్ద వయసు వచ్చింది అప్పటికే, నమ్మడానికి కష్టంగా ఉంది. ఓకే, రేపు నువ్వేం చేస్తావంటే కొన్ని జంతువుల్ని వధించి పలానా ప్లేస్లో పెట్టి ఉంచు, నేను వస్తాను, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఇశ్రాయేలీల యొక్క ఆచారాల్లో, ట్రెడిషన్లో ఒక్కొక్క రకమైన ప్రామిస్ ఉంటుంది. రకరకాల ప్రామిస్లు ఉంటాయి. ఉదాహరణకి మనకి అతి పెద్ద ప్రామిస్ ఏంటంటే, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు అంటారు చూసారా, నా పిల్లల మీద ఒట్టు అంటారు చూసారా, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రామిస్లు ఉంటుంది. ఇశ్రాయేలీల్లో అతిపెద్ద ప్రామిస్ ఏంటంటే, ఒక పక్షినే కానీ ఒక జంతువునే కానీ వధించి దాన్ని 2 ముక్కల కింద చేసి దాని మధ్యలోంచి నడిచి వెళ్ళి ప్రామిస్ చేయడం. అంటే అర్థం ఏంటంటే తెలుసా, నేను ఆ మాటను తప్పితే దేవుడు నన్ను ఇలా 2 ముక్కలుగా చీల్చివేయనుగాక అని అర్థం. అది చాలా బలమైన ప్రామిస్. అది చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. దేవుడు అంటున్నాడు, దాని మధ్యలోంచి నేను నడుస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, నేను చెప్పిన మాట నేను నిలబెట్టుకోకపోతే నేను అలా చీల్చివేయబడతాను, దానికి రెడీ అన్నాడు. అంత పెద్ద ప్రామిస్ దేవుడు చేయబోతున్నాడు అబ్రహాంతో. సో దేవుడు చెప్పాడు కదా అని ఉదయం లేచాడు, గబగబగా దేవుడు వధించమన్నా వధించి ఆ కొండ మీద పెట్టాడు. వచ్చేస్తాడు దేవుడు, రాత్రే మాట్లాడి కదా వచ్చేస్తాడు. ఏడు వచ్చేది, ఉదయం అయిపోయింది, ఎండ వచ్చేసింది, ఎండ మాడిపోతుంది, మధ్యాహ్నం అయిపోయింది, రాలేదు. ఎండ సూర్యుడు అస్తమించేస్తున్నాడు, గద్దలో రావు మందులు వచ్చేసినాయి, అట్లన్నీ కొట్టుకుంటూ కూర్చున్నాడు, చీకటి పడిపోయింది, దేవుడు రాలేదు. ఏంటి, నేను విన్నది తప్ప, నాకు వచ్చేస్తూ ఉంటాయి కదా డౌట్లు, నేను విన్నది తప్ప, నా సొంత ఆలోచన, ఏ ఆలోచన అనుకున్నాడు. ఏదైనా నా ప్రభు పిలిచాడంటే, చెప్పాడంటే ఆయన మాట తప్పేవాడు కాదని చెప్పి ఇంటికి వెళ్ళాడా. ఎండ దెబ్బ, గాలిపు దెబ్బ, మిడిల్ ఈస్ట్ ఎండది, గాలిపు దెబ్బ తిని అక్కడే పడుకుండిపోయాడు. అలాగే ఎక్కడ, అరణ్యంలో చీకట్లో ధైర్యంగా అలా పడుకుండిపోయాడు. పడుకున్న తర్వాత దేవుడు వచ్చాడు, అబ్రామా ఈ విధంగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని తన 4 తరాల తర్వాత జరగబోయే ఆశీర్వాదం అంతా వివరించాడు. అతడు చూస్తూ ఉంటుండగా విభజింపబడిన ఆ యొక్క బలి పశువుల యొక్క మధ్యలోంచి అగ్ని వలె దేవుడు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా ఆదికాండం 15:17 ఉంటుంది దేవుని ప్రామిస్. ఇక్కడ గమనించండి, దేవుడు అబ్రహాముని అద్భుతమైన ప్రామిస్తో దీవించే ముందు ఏమి టెస్ట్ చేశాడు అబ్రహాముని? ఎస్, వెయిటింగ్ కూడా అద్భుతమైన ఒబీడియన్స్ అండి. సమూయేలు రావడం వెయిట్ చేసి ఏం చేశాడు సౌలు? సమూయేలు చేయవలసిన పని సౌలు చేసి యుద్ధానికి వెళ్ళిపోయాడు, శాపం తెచ్చుకున్నాడు. వెయిటింగ్ కూడా అద్భుతమైనటువంటి విధేయత దేవుని పట్ల మనం చూపేది. కాబట్టి దేవుడిని అడుగుదాం, ప్రభా ఎదురు చూచే జీవితం దయచేయి ప్రభా. ప్రార్థన చేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి దేవుని ఆన్సర్ కొరకు దానియేలు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు చెప్పాలా? దానియేలు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? హీ వెయిటెడ్ ఫర్ గాడ్స్ ఆన్సర్ ఫర్ 21 days. 21 రోజులు ఎడతెగక ప్రార్థనతో ఎదురు చూశాడు దానియేలు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో వెయిట్ చేసేది ఉందా? దేవుని పాదాల యొద్ద 12 మంది శిష్యులతోనూ డిసైపుల్స్తో యేసుప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అయితే దాని అంతటి జరిగే ముందు పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు ఎక్కడ వెయిట్ చేయాలా? యెరూషలేములోనే వెయిట్ చేయండి. వెయిట్ చేయమంటే వీళ్ళు ఏం చేశారు? ఎడతెగక ప్రార్థనలో కనిపెట్టారు. వెయిటింగ్ అంటే ప్రేయింగ్. వెన్ వీ వెయిట్, ఖాళీగా ఉండడం కాదు. వెయిట్ చేయడం అంటే ఏం చేయాలండి? వీ షుడ్ ప్రే ఫర్ ద డోర్స్ టు బి ఓపెన్డ్. అయ్యా, నేను ముందుకు వెళ్ళడానికి, గ్రీన్ లైట్ వెలగడానికి నువ్వు మార్గానుసారాలను చేయి ప్రభా. నాయనా, నువ్వు నాకు వాగ్దానం చేసిన ద్వారాలు తెరవబడ్డానికి నాకు మార్గానుసారాలను చేయని ప్రార్థన చేయాలి. భక్తుడైన యోసేపుకి అద్భుతమైనటువంటి దర్శనాలు ఇచ్చాడు దేవుడు. జీవితంలో గొప్పోడు అవుతాడని ఉందా, పేదోడు అవుతాడని ఉందా? అబ్బో, చాలా గొప్పోడు అయిపోతాడని వచ్చింది. మొత్తం ఐగుప్తు దేశానికే మహారాజు దగ్గర
ప్రధానమంత్రిగా ప్యాలెస్ డోర్స్ ఓపెన్ అవుతాయని వచ్చింది. ప్యాలెస్ డోర్స్. భక్తుడైన యోసేపు ప్యాలెస్ డోర్స్ ఓపెన్ అవుతాయని కనిపెడితే ఏ డోర్స్ ఓపెన్ అయినాయి? ప్రిజన్ డోర్స్ ఓపెన్ అయినాయి. ప్యాలెస్ డోర్స్ అలా హీ మైట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద ప్యాలెస్ డోర్స్. అక్కడ ఓపెన్ అయింది ఏంటి? ప్రిజన్ డోర్స్. మనకు ఒక్కోసారి అలాగే ఉంటుంది. మనం కనిపెట్టేది ఒకటే, ఓపెన్ అయ్యేది ఒకటే. ఈ గొప్ప ద్వారం ఓపెన్ అవుతుందంటే ఏ ద్వారం వద్దనుకునే పనికిమాలిన ద్వారం ఉంటుందో అదే ఓపెన్ అవుతుంది. మనకి తప్పక అందులో వెళ్ళవలసి వస్తుంది. ఆ మూమెంట్లో తెలియదు యోసేపుకి, దీస్ ప్రిజన్ డోర్స్ లీడ్ హిమ్ టు ద ప్యాలెస్ డోర్స్. ఆ యొక్క ప్రిజన్ అంటే జైలు. ఆ జైలు ద్వారాల గుండా మహారాజు గారి యొక్క కోట ద్వారం వస్తుంది అనే సత్యం ఈయనకి తెలియదు. ఈయన జైలుకి వెళ్ళలేదు అనుకోండి, ఏం జరిగేది? ఈయన జైలుకి వెళ్ళడం వల్ల మహారాజు గారికి పరిచయం ఏర్పడిందా, ఏర్పడలేదా? ఎలా ఏర్పడింది చెప్పాలా? ఇప్పుడు సింపుల్ అండి. భారతదేశ ప్రధానిని కలవడం ఈజీయా కాదా? అసాధ్యం అని చెప్పేసుకోవాలి. భారతదేశ ప్రధాని అక్కర్లేదు, భారతదేశ ప్రధాని ప్రక్కన ఉన్న బాడీ గార్డ్ని లేక పిఎస్ని కలవడం అవుతుందా? అవదా? అవ్వదు, ఇంపాసిబుల్. కానీ నేను కలిశాను. నేనంటే బైబిల్లో జోసఫ్ కాదు, ఈ జోసఫ్ ఎడ్వర్డ్స్. నేను కలిశాను. ఏంటి, మెయిన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బాడీ గార్డ్ పర్సనల్? ఎస్, నేను కలిశాను, మాట్లాడాను. ఎలాగంటారేమో, ఢిల్లీ వెళ్ళలేదు, ఆయనే రాజమండ్రి వచ్చాడు. రాజమండ్రి నన్ను చూడడానికి రాలేదు, సెంట్రల్ జైల్లో వచ్చాడు. నేను ఒకసారి సెంట్రల్ జైలుకి వెళ్ళాను. రాజమండ్రిలోనే సెంట్రల్ జైల్లో కొన్ని షాప్స్ ఉంటాయి. ఎవరికైనా తెలుసా? రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఖైదీలతో కొన్ని వస్తువులు తయారు చేయించి అమ్ముతారు. మా స్కూల్కి కొన్ని బెంచెస్ కొనాలంటే అక్కడ మంచి ఐరన్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి అక్కడ అమ్ముతారంటే అక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఆ జైలర్ ఆ పెద్ద ఆయన ఏం చేశారంటే, మీరు లోపలికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, మీకు నచ్చితే మీరు కొనుక్కోండి అన్నాడు. చెక్ చేసుకోండి అని మరి నన్ను ఎవరో ఒకరిని తీసుకెళ్ళాలి కదా. అందులో ఒక ఖైదీని పిలిపించి, ఇదిగో ఇన్ని నెలలు చూపించు అని చెప్పాడు. సో వెళ్తున్నాం. ఆ ఖైదీ, ఆ నెక్కరో చొక్క వేసుకుని ఖైదీ ఉన్నాడు పక్కన. కుర్రోడు మంచి చాకులా ఉన్నాడు, 6'1" ఎంత ఉంటాడు, వెరీ ఫిట్, అనర్గళంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు మాట్లాడేస్తున్నాడు. నేను మధ్యదారులు అలా వెళ్తూ నాకు ఆత్రం, అక్క మీరు ఏం చేసేవారండి అన్నాను. అప్పుడు ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రధాని మన్మోహన్ సింగ్ పర్సనల్ బాడీ గార్డ్. మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధాని ఉన్నప్పుడు ఈయన పర్సనల్ బాడీ గార్డ్ అట. మీకేటండి ఇది అన్నాను. మీకేంటి, బ్లాక్ క్యాట్ కమాండోస్ ఎలా ఉంటారు, మంచిగా ఉంటారు. నా బలం ఎంత పని చేసిందండి అన్నాడు. నా స్ట్రెంతే, నా బలమే ఇక్కడికి వచ్చేలా చేసింది. ఏం జరిగిందండి అన్నాను. చాలా దూరాలు నడుస్తూ ఉంటే సెలవులు వచ్చినాయట. అందరికీ లీవ్ ఉంటుంది కదా. సెలవు వచ్చిందని చెప్పి లీవ్లో ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటోడు వాళ్ళు స్నానం చేసేసిన నీళ్ళని వీళ్ళ ఇంట్లోకి గంటేస్తున్నాడు, ఇంటివైపు పక్కన ఉంటాయి కదా. ఏంటి ఎలా వచ్చేస్తున్నాడు నీళ్ళు అంటే వాళ్ళ భార్య అందట. ఎప్పుడు ఎంతో గొడవేనండి బాబు, వాళ్ళ మన ఇంటి ముందు ఆ డ్రైనేజ్ అలా పెట్టేస్తూ ఉంటాడు, కొద్దిగా అలా పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదంటే. సో బయటికి వెళ్ళాడట. ఏంటి ఎలా చేసావంటే, ఎలా చేయకపోతే ఎలా వెళ్తుంది నీళ్ళని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారట. మాట పెద్దదైందట. అతని మీదకి వచ్చాడట. ఇతడు ఏం కొట్టలేదట, ఇలా వచ్చాడట. అతను అంటాడు, నేను కొట్టలేదండి బాబు, ఇలా తోసానండి అని. తోస్తే ఏమైపోయిందని, తోస్తే అట ఆడి ఎగిరి వెనకాల గోడకి తగిలి బుర్ర పగిలిపోయి చచ్చిపోయాడట. ఆ బహుశా నేను ఇలా అన్నానని అంటాడు కానీ కోపంలో అలాగ అనరు కదా. ఇలాగ అడిగేటప్పటికి ఒక్క పుష్ ఇలాగ ఇచ్చేటప్పటికి ఆడు ఎగిరి గుద్దుకొని పక్క బార్డర్ వాళ్ళకు దెబ్బ కొట్టక్కర్లేదు, తోసాడు అంతే. ఒకే సింగిల్ పుష్ చచ్చిపోయాడు. ఇక్కడ తేలేనండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రధాని బాడీ గార్డ్ని కలిశాను లేదా? యోసేపు అలాగే కలిశాడు. యోసేపు జైల్లో ఎవరిని కలిశాడు? మహారాజు గారి యొక్క పర్సనల్ సెక్రటరీ పానదాయకుడిని కలిశాడు అక్కడ. ఈయనేమో అన్యాయంగా జైల్లో ఉంటే
అక్కడ రాజుగారి మీద మర్డర్ అటెంప్ట్ అయిందట. రాజుగారి ఫుడ్ పాయిజన్ అయింది. ఇంకా రాజు తినకముందే అది బయటకు వచ్చింది. అక్కడ ఇద్దరు కుక్ షెఫ్స్ ఉన్నారు, ఒకడు పానదాయకుడు, ఒకడు భక్షదాయకుడు. డ్రింక్స్లో కలిసిందా పాయిజను, సాలిడ్ ఫుడ్లో కలిసిందా పాయిజన్, ఇంక ఇన్వెస్టిగేషన్ జరగలే. ఈ లోపల రిమైండ్ అని ఉంటుంది, వీళ్ళిద్దరి మీద అక్కడ పెట్టకూడదు అని చెప్పి జైల్లో వేసారు. ఆల్రెడీ పాపం యోసేపు గారు అక్కడ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. ఇద్దరికి కళ్ళు వస్తే ఈ కళ భావం ఏంటంటే, అప్పుడు యోసేపు గారు అక్కడ జైల్లో ఉండి యాక్టివ్గా ఉంటే, అయ్యగారు ఏంటండి అంటే, రే నాకు కళ వచ్చిందిరా, ఏంటి ఎలాగంటే, ఇద్దరు కళ్ళ భావం చెప్పేశాడు. కళ ఏం భావం ఎలా చెప్పాడు అలాగే జరిగింది. భక్షదాయకుడు ఆ యొక్క బట్లర్, మరి బాబు నీ 3 రోజుల్లో నీకు ఊరే వచ్చేస్తుంది, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఈ పానదాయకుడు, అయ్యగారు మీరు 3 రోజుల్లో మీరు మళ్ళీ మీ ఉద్యోగం మీకు వచ్చేస్తాను. నిజమంటావరా అన్నాడు. నిజమయ్యగారు, మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను కొద్దిగా జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మీకు 100% ఉద్యోగం వచ్చేస్తే దేవుడు చెప్పాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోండి బాబు, నేను ఏ తప్పు చేయకుండా నిద్ర పాడేశారు. నీకెందుకురా, ఉద్యోగం వచ్చిన తర్వాత నేను వెంటనే తెచ్చేస్తాను నేను అన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేశాడు పానదాయకుడు, మర్చిపోయాడు. ఒక్కొక్కసారి భలే వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటాం, నీకెందుకు ఈ గట్టి ఎక్కనే, వెంటనే మర్చిపోతాను నిన్ను అంటారా, అనరా, నేను నిన్ను లాగేస్తాను రా పైకి అన్నాడు. మర్చిపోయాడు. మర్చిపోయినా సరే కొంతకాలానికి బహుశా ఇయర్స్ అయిపోయి ఉంటుంది. 2 ఇయర్సా, 2 ఇయర్స్ తర్వాత రాజుకి కళ వచ్చింది. కళభావం చెప్పండి రా బాబు అంటే ఎవడు చెప్పలేకపోతాడు. అప్పుడు వెలిగింది దీనికి, అయ్యయ్యో పొరపాటు చేసేసాను. ఒక కుర్రగాడు ఉన్నాడు, బానిసల కుర్రాడు ఉన్నాడు. ఆడు నా భావం చెప్పాడు, అయ్యగారు మీకు అంగీకారం అయితే ఆయన తెస్తానంటే అర్జెంట్గా తెమ్మంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏ డోర్స్ ఓపెన్ అవని చెప్పండమ్మా గట్టిగా. ప్యాలెస్ డోర్స్ ఓపెన్ అయినాయి. ముందు ఏ డోర్స్ ఓపెన్ అయినాయి, ప్రజెంట్ డోర్స్ ఓపెన్ అయింది. ఆ ప్రజెంట్ డోర్స్ నుంచి ఏ డోర్ ఓపెన్ అయింది, ప్యాలెస్ డోర్ ఓపెన్ అయింది. రాజుగారి భావం మొత్తం కళ భావం, ఆ కళ రాజు చెప్తే భావం చాలా స్పష్టంగా చెప్పి, ఏమీ లేదు అయ్యగారు, మీకు వచ్చిన కళలు అన్నీ ఒకటే భావం, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఈ 7 సంవత్సరాల పంటను మీరు దాచుకుని చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తే తర్వాత 7 సంవత్సరాలు మీరు సమృద్ధిగా ఉంటారు. రాబోయే కీడుని దేవుడు ముందుగానే చెప్పాడు. మీ యొక్క దేశంలో ఉన్న గొప్పవారిని ఎవరైనా ఒక మంచి జ్ఞానవంతుడిని ఒక అధికారిగా పెట్టి అవన్నీ జాగ్రత్త చూసుకోండి అని చక్కగా చెప్తే అద్భుతమైన మాట అంటాడు రాజు. ఇటువంటి దైవాత్మ కలిగిన వాడిని మనం ఐగుప్తు దేశం అంతా వెతికినా దొరుకుతాడా? ఎవడో అధికారి, నాకెందుకు అయ్యా, మా బామర్దో మా తమ్ముడో మాకెందుకో, నువ్వే అధికారి అని చెప్పి అతను రాజు ఉంగరం తీసుకుని తొడిగి, పేరుకి నేను రాజుని, యోసేపు ఆజ్ఞ లేనిదే ఐగుప్తీయుడు సైతము చెయ్యి ఎత్తడానికి కానీ కాలు కదపడానికి వీల్లేదు, మహుటము లేని మహారాజు అయ్యా నువ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంక తిరగలేదు, ఇంక మళ్ళీ వెనక్కి చూడక్కర్లేదు రాజు. గమనించండి, చెప్పండి ఇప్పుడు ప్యాలెస్ డోర్స్ ఓపెన్ అవని అంటే కారణం ఏంటి? ప్యాలెస్ రాజుగారి కోట ద్వారాలు తెరవబడ్డాయంటే కారణం ఏంటి? జైలు ద్వారాలు గుండా వెళ్ళవలసి వచ్చింది, కాదనకుండా వెళ్ళాడు. అక్కడే కదా పానదాయుడు పరిచయం అయ్యాడు. లేకపోతే ఎలా యాక్సెస్ దొరుకుతుంది? నిజంగా అంత గిఫ్ట్ ఉన్నా యోసేపు గారికి ఎంత గిఫ్ట్ ఉందని చెప్పేసి పొతీఫరు కూడా రాజు దగ్గరికి వెళ్ళాడండి. పొతీఫర్ ఎవడో చిన్నోడు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తే. యోసేపుకి ధనవంతుడే, కానీ రాజుతో పోల్చుకుంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు పొతీఫర్కి. అలాగే దేవుని కార్యం ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నువ్వు పెద్ద ద్వారాలు తెరవచ్చు, ఆశించవచ్చు. దేవుడు నీకు చిన్న ద్వారమే చూపించవచ్చు. భయపడద్దు. దేవుని మీద నిరీక్షణ ఉంచుకో. ప్రభా, నువ్వు నాకు ద్వారం తెరిచేవాడు నువ్వు అన్నావు, చిన్నదా పెద్దదా నీకు తెలుసు. నువ్వు నన్ను ఏ ద్వారంలో వెళ్ళమంటే ఆ ద్వారంలో వెళ్తాను. ఆ ద్వారం చాలా ఇరుకుగా కనబడింది, ఆ ఇరుకు ద్వారం అని చెప్పి నేను వెనకడుగు వేయను ప్రభా. Sometimes God will open supernatural doors. దేవుడు కొన్నిసార్లు అసలు ఇది కూడా ఒక ద్వారమేనా అనిపిస్తుంది మనకి, అంతేనా? మనం చాలా పెద్ద పెద్ద కొండల వైపు చూస్తాం, ద్వారాల వైపు చూస్తాం, ఏ ద్వారం కనబడదు. అసలు ద్వారమే కాదనేది ద్వారం అవుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్తున్నారు. వెనకాత నుంచి రథాలతో చంపేయడానికి వచ్చేస్తున్నారు. ముందేమో ఏముంది? ఎర్ర సముద్రం. వెనకాతలు ఏముంది? ఐగుప్తు రథాలు ఉన్నాయి. ముందు నువ్వే, వెనకాతలు పోయే, ఏది ద్వారం లేదు ప్రభు అంటే నువ్వు ప్రార్థన చేయడం ఆపేసి ముందు కర్రెత్తి అన్నాడు దేవుడు. నువ్వు నా దగ్గర విజ్ఞాపన చేయడం ఆపేసి చాలు కర్రెత్తి అన్నాడు. ఎక్కడ ద్వారం వచ్చింది?
సముద్రములో కూడా ఒక ద్వారం ఉందని అసలు ఊహించలేదు వీళ్ళు. దేవుడు 2 పాయలు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏది నన్ను మింగేద్దాం అనుకుంటుందో అందులోంచి కూడా దేవుడు ద్వారం తెరవగలడు. హల్లెలూయా. అన్యాచురల్ డోర్స్ దేవుడు ఓపెన్ చేస్తాడు. మనం ఊహించిన ద్వారాలు తెరిచి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇంకొకసారి ఏం చేస్తాడు తెలుసా? దేవుని ద్వారము, తెరవబడిన ద్వారము మనకు కనబడేంత వరకు, దేవుని ద్వారములో మనం ప్రవేశించేంత వరకు కావాలని దేవుడు కతిమ ద్వారాలు మూసేస్తాడు దేవుడు. మనం అనుకోవచ్చు, ఏంటండి బాబు, ఏ ద్వారంకి వెళ్ళినా ముయ్యబడుతుంది, పలానా ఆయన ద్వారా పని జరుగుతుంది అనుకున్నాను, పలానా ఆవిడ ద్వారా పని జరుగుతుంది అనుకున్నాను, పలానా జాబ్ ఫైనలైజ్ అయిపోద్ది అనుకున్నాను, ఈ ద్వారాలన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఏంటంటే నువ్వు చింతించొద్దు. ఒకటే మనకు కావాల్సింది ఏంటి తెలుసా? నిరీక్షణతో కూడిన ఓర్పు మనకు ఉండాలి. పౌలు భక్తుడు తెస్సలోని సంఘాన్ని మెచ్చుకుంటాడు. మీలో ఓర్పు వెనకతలు ఏముంది? ఎస్, విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు మీలో ఉంది. ఓర్చుకో నా కుమారుడా. ద్వారాలు ముయ్యపడుతున్నాయా? కంగారు పడు. ఉదాహరణకి ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఒకటే మార్గమా? కనీసం 3 మార్గాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 మార్గాలు? ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులోనో, కారులోనో, బైక్ మీద, రోడ్డు మీద వెళ్ళొచ్చు. ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది అనుకోండి, ఏ మార్గంలో వెళ్ళగలం? చాలా భయంకరమైన హరికేన్ హైదరాబాద్లో వచ్చేసింది అనుకోండి, ఇదంతా ఆంధ్ర, తెలంగాణ, ఏ మార్గంలో వెళ్ళగలం? ఏ మార్గంలో వెళ్ళగలం? చెప్పరే, ఏ మార్గంలోనే వెళ్ళాం. అంతేనా? ఫ్లైట్లు ఆపేస్తాడు, పట్టాలు కొట్టుకుపోతాయి, హైవే ఆపేస్తారు. ఎలాగన్నా ఆసియాలో వాక్యం చెప్పేయాలనుకున్నాడు పౌలు గారు. ఎలాగన్నా ఆసియాలో వాక్యం చెప్పేయాలనుకున్నాడు. ఎన్ని ద్వారాలు తెరిస్తే వెళ్దాం అనుకున్న అన్ని ద్వారాలు రెడ్ లైట్లే. ఇంకా త్రోయలోకి వచ్చి ఎల్లో లైట్ దగ్గర కూర్చున్నాడు. అంటే ఏంటి తెలుసా? ప్రభు దగ్గర కనిపెట్టాడు. ప్రభువా, ఏంటి ప్రభు అంటే, కనిపెట్టి పడుకునేటప్పటికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అక్కడ రెడ్ లైట్ వెలిగిందంటే అటు వెళ్ళొద్దని తప్ప ఎటు వెళ్ళొద్దని కాదు. అక్కడ ఇటు చూడు, గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఎటు ప్రభా? మాసిదోనియా. మూవ్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రెడ్ లైట్ అక్కడ ఆసియా వైపు వెళ్ళొద్దని చెప్తే, గ్రీన్ లైట్ మాసిదోనియా వైపు వెళ్ళమని దేవుడు చూపించినప్పుడు అండి, పౌలు ఇమ్మీడియట్లీ అనే మాట ఉంటుంది. ఇంక వెయిట్ చేయలేదట, వెంటనే. ఇంక నేను అదే చెప్పాను ఇందాక, నువ్వు రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగిపో, గ్రీన్ లైట్ ఉన్నప్పుడు సిద్ధపడు, ఎల్లో లైట్ ఉన్నప్పుడు సిద్ధపడు, గ్రీన్ లైట్ ఉన్నప్పుడు సిద్ధపడతాను, వెళ్ళడానికి ఆలోచిస్తాను. నో, రష్ ఇమ్మీడియట్లీ. చదవనమాట అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనం చదివాను ఒకసారి. అపోస్తుల కార్యములు 16:9. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు చేస్తుంది. వెంటనే అని చెప్పండి అందరూ. వెంటనే, ఇమ్మీడియట్, డోంట్ డిలే. వెంటనే. అబ్రహాము నా కొడుకు మంచి సంబంధం తీసుకురని ఎవరిని పంపాడు? ఎలియాజర్ని పంపాడు. ఎలియాజర్ ఎంత ప్రార్థనాపూర్వకంగా, ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేశాడంటే, అడుగడుగున ప్రార్థన చేసుకుని నా యజమాను కుమారుడిని ఇస్సాక్కి ది బెస్ట్ అమ్మాయిని తీసుకురావాలని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. దొరికిందా మంచి అమ్మాయి? దొరికింది కాబట్టి. కానీ ఒక ఛాలెంజ్ ఏంటి? మొఖమొఖాలు ఎవరో తెలియదు, ఊరు కాని ఊరు, అర్జెంటుగా నీ కూతుర్ని ఇచ్చేసి తీసుకెళ్ళిపోతానంటే పని జరుగుతుందా? పని జరగదు. మొత్తం అంతా చక్కగా, అంతా కోయిన్సిడెన్స్, అంతా ప్రావిడెన్షియల్గా జరిగినా అక్కడ నా లాబాను, బెతూయేలు వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఇంత బాగా జరిగింది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, మీ కూతుర్ని పంపేంటి, తీసుకెళ్ళిపోతానన్నాడు. వెంటనే వాళ్ళు, ఏంటండి బాబు అసలు, ఏమండి నేను అనుకుంటాను, రెబెక్కా తల్లిదండ్రుల ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, 25 సంవత్సరాల కూతురు దగ్గర మన దగ్గర ఉన్నది, సడన్గా తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్ళనంటావా?
ఎంత కష్టంగా ఉంటుందండి, ఎంత కష్టంగా ఉంటుంది. సంబంధం అంత సడన్గా వస్తుందని మేము ఊహించలేదు కదా. వీళ్ళు అన్నారు అప్పటికే, కనీసం 10 రోజులు నా కూతుర్ని సరదాగా ఉంచుకుని వెళ్తాం. అయ్యా, ఇది దేవుడు చేసిన కార్యం అయ్యా, ఇంకా ఆపొద్దు. ఎందుకు ఆవిడ అడగండి, అమ్మా రెబకా అంటే రెబకా ఓ 4 రోజులు ఉంటానంటుందామనుకున్నారు వీళ్ళు. ఇలా 10 రోజులు అంటే అమ్మా ఓ 4 రోజులను ఉండాలి అంటది. ఏముంది రెబకా, ఎస్ ఐ విల్ స్టార్ట్ నౌ. అది దేవుని కార్యం. దేవుడు నీ జీవితంలో గ్రీన్ వేసాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆలోచించుకుంటాను, తర్వాత చెప్తాను, ఓ 10 రోజులు వెయిట్ చేయండి కాదు. ఫెయిత్. దేవుడు ద్వారం తెరవనంత వరకు నోరు మూసుని ఊరుకుందాం. దేవుడు ద్వారం తెరిచిన తర్వాత పరిగెడదాం. దేవుడు ద్వారం తెరవలేదనుకోండి, దేవుడు ద్వారాన్ని తెరవలేదనుకోండి, ద్వారాన్ని మనమే మూసి ఉన్న ద్వారాలను పగలగొట్టేసి తెచ్చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం, వెయిట్ చేద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు. కొన్నిసార్లు ఒక ద్వారం ద్వారా పని అవ్వలేదంటే మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే సైడ్ వేసి వెతుక్కుంటాం. వాళ్ళ ద్వారా పని అయిపోద్దా? రైట్ వేలో పని అవ్వదు, దొంగ వేలో పని అయిపోద్దా? దొంగ వేలో పని అయిపోవడం అంటే ఏంటో తెలుసు చెప్పండి. క్లోజ్డ్ డోర్స్, లాక్డ్ డోర్స్. అది మనం ఏం చేస్తున్నది ఓపెన్ అవ్వట్లేదు, తలుపు బదలు కూడా వేస్తున్నాం, వెళ్ళిపోవాలి ఎలాగన్నా. దొంగ మార్గాలు వెతుక్కోవడం అంటే ఏంటి? తలుపులు బద్దలు కొట్టేసి వెళ్ళిపోవడం. బైబిల్లో కొంతమంది అలా తప్పు చేశారు. దావీదు ఆ తప్పు చేయలేదు. దావీదు మీద అభిషేకం ఉంది, రాజుకి ఇశ్రాయేల్ రాజు అవుతాడని. కానీ ఆల్రెడీ ముందు ఒక రాజు ఉన్నాడు. ఎవరు? సౌలు. బతుకున్నంతకాలం ఇతనేల రాజు అవుతాడు. ఆ సౌలు చంపేసే అవకాశం వచ్చిందా దావీదుకి? బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. నిద్రపోతున్నాడు, నిద్రపోతే కుక్కకే, సింహం కంటే కుక్కే బెటర్ కదా, అంతేనా? మెలుగుకున్న కుక్క బెటర్ పడుకున్న సింహం కంటే, అంతేనా? నిద్రపోతున్నాడు శుభ్రంగా సౌలు. పక్కన ఆయుధాలు మోసేవాడు అన్నాడు, ఇంతకంటే బ్రహ్మాండమైన ఆఫర్ నీకు రాదు. ఒక్క దెబ్బకు చచ్చిపోతాడు, నువ్వు రాజు అయిపోద్ది. కానీ నువ్వు వెయ్యవా, నాకు ఇదిలే, నేను వేసేస్తానన్నాడు. ఏమన్నాడు దావీదు? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? హూ ఈజ్ హీ? అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. రాజనీతి మామూలుది కాదు దావీదుది. దేవుని చేత అభిషేకం పొందిన వాడి మీద చెయ్యెత్తడానికి ఎంత ధైర్యం రా? నోరు మూసుకుని వెళ్ళిపోదాం అంతే. అవకాశాలు, ఒక్క అవకాశం కాదు, అవకాశాలు వచ్చినా దీన్ని బట్టి ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ దావీదు సౌల్ని చంపేసాడు అనుకో, నెక్స్ట్ డే ఏంటి తెలుసా? దావీదు పట్టాభిషేకం. సౌల్ని చంపేస్తే ఈ అడవి, ఈ ఏదో అడవిలో టార్జన్లా తిరిగే కంటే, ఎవడాడు అడవిలో మనం వీరప్పన్లా తిరిగే కంటే రైట్ రాయల్గా రాజు అయిపోవచ్చు కదా, ఈ కష్టాలన్నీ పోతాయి కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. రాజుని చంపేద్దాం మనమే కదా అనుకున్నాడు, కానీ చేయలేదు. లెట్ గాడ్ ఓపెన్ ద డోర్ ఫర్ మీ, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద డోర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఎప్పుడు అది ఆలోచన కలిగి ఉండాలి. ప్రజలు మనకి అడ్వైజ్ ఇస్తారు. మనం చాలాసార్లు ఏం చేస్తాం అంటే, అమ్మో ఇది తప్పు కదని మనం కామ్గా ఉంటాం. ఓ పనికి మళ్ళీ అడ్వైజ్ ఆడవాడిస్తాడు, నీకు తెలియదురా ఇలా కూడా చేసుకోవచ్చు, పర్లేదు, పెద్ద తప్పేం కాదు. రాజా, దావీదా, నిన్ను చంపడానికి వచ్చినాడు, నువ్వు చంపుతున్నావు, అంతేగా నువ్వు మామూలుగా చంపట్లేదు కదా, తప్పేమి లేదు, పో నువ్వు చంపవా, నేను చంపుతా, నీకేం మట్టి అంటుకోదు. ఇటువంటి అన్ని సలహాలు ఇస్తారు. వీ షుడ్ బి వెరీ విజిలెంట్. లేదు, దేవుడు నాకు ద్వారం తెరవాల, కానీ ఏ మనిషి నాకు ద్వారం తెరవకూడదు. నేను ద్వారాల బద్దలు కొట్టుకుని వెళ్ళను. ఓపెన్ అవ్వట్లేదా? ప్రార్థనకు ఆ శక్తి ఉంది. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? చెరసాల ద్వారాలను కూడా తెరుస్తుంది. పేతుని చెరసాలు వేసాడు హేరోదు. సంఘం ఏం చేసిందమ్మా? సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేయగా ఏమైంది? దేవుడు అంటున్నాడు, ఈవెన్ ఐ విల్ ఓపెన్ ద బ్రాంజ్ డోర్స్ అండ్ బ్రింగ్ యూ అవుట్. ఎత్తడి ద్వారాలను బద్దలు కొట్టి నేను బయటికి తెస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన, ప్రేయర్స్ ఓపెన్ ద డోర్స్. అండ్ లాస్ట్ గ్రీన్ లైట్కి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు దేవుడు ద్వారాలు తెరిచేసాడు. తెరిచిన తర్వాత గ్రీన్ లైట్లో మనం ఎలాగ రెస్పాండ్ అవ్వాలా? గ్రీన్ లైట్లో మనం రెస్పాండ్ అయ్యే విధానం దేవుడు చూస్తాడు. నీకు గ్రీన్ లైట్ వచ్చింది, నీకు ద్వారం ఓపెన్ అయింది. నీకు ద్వారం ఓపెన్ అయిన తర్వాత కూడా సాతానుడు ఏం చేస్తాడు? అనుమానాలు రప్పిస్తాడు. నన్ను ప్రభు పిలుచుకున్నాడు నా యవ్వన వయసులో,
పిలుచుకున్న వెంటనే సాతాను స్వరం ఎక్కువ వినబడింది నాకు. రకరకాల అనుమానాలు, ఎటు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అలా ఎలా బతుకుతావు? దేవుడేమో నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానంలో నా భారాన్ని మోసేది ఎవరని దేవుడు నన్ను పిలుచుకుంటే, నేనున్నాను ప్రభు అని యెషయాలా నేను చేయెత్తితే, సాతానుడేమో ఎలా బతుకుతావు, ఏముంది నీకు, అందరూ మీ బ్రదర్స్ అందరూ సెటిల్ అయిపోతారు, ఉన్న ఆపర్చునిటీస్ కాదంటున్నావు, ఇటువంటి ఆలోచనలన్నీ సాతాను పెడతాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా అంతే. దేవుడు చక్కటి ద్వారాన్ని తెరిచి రారాయనా అన్నప్పుడు సాతాను మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సాతాను మనల్ని ఏం చేస్తాడు? డైవర్ట్ చేయడానికి అడ్డుకేస్తాడు. అడ్డగించినప్పుడు ఆయన తొక్కుంటూ వెళ్ళిపోవాలంతే. సిరియన్లు ఇస్రాయేల్ దేశాన్ని అడ్డగించినప్పుడు దేవుడు సిరియల్ తరిమేశాడు లెపర్సీ వాళ్ళ ద్వారా. ఆ కథ మనకు తెలుసు. కానీ రాజు ఎవడి చేతి మీద, ఎవడి భుజం మీద రాజు చెయ్యట్టాడో వాడు ఏం చేశాడట? ద్వారానికి అడ్డు నిలబడ్డాడట. జనాలు ఏం చేశారట? అని తొక్కుంటూ వెళ్ళిపోయారు. దాని ప్రవచనం అది. దైవ సేవకుడు చెప్పాడు, నువ్వు చూస్తావు కానీ అనుభవించవరా అన్నాడు. అలా సాతాన్ని అడ్డు పెడతాడు. దేవుడు ద్వారం తెరిస్తే సాతాన్ని అడ్డు పెట్టినప్పుడు ఆ అడ్డు పెట్టిన వాడిని చూడకూడదు, ద్వారం తెరిచిన దేవుని చూడు. ద్వారం తెరిచిన దేవుని నువ్వు చూసినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అని తొక్కుంటూ వెళ్ళిపోతావు. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, సడన్గా నీ తండ్రి ఇంటిని, నీ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడ పొమ్మంటే పో అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడా? సింపుల్. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనే పోషిస్తాడు. సడన్గా మోషే చచ్చిపోయాడు. ఇశ్రాయేల్ దిక్కులేని వాళ్ళం అయిపోయాం అనుకున్నారు. అదే దేవుడు అయినటువంటి యెహోషువతో మాట్లాడుతున్నాడు, మోషేకు తోడున్న దేవుడిని నీకు తోడుంటానా? నీ పాస్ట్ తెచ్చుకోవద్దు. అయ్యో మా మోషే అన్న లేడు, డోంట్ స్టక్ ఇన్ యువర్ పాస్ట్. అలా ఆయన ఉంటే ఇలా ఉండేది, ఆయన ఉంటే ఎలా ఉండేది లేదు. ఆ పాస్ట్లోంచి బయటికి రా, ఆ ఫెయిల్యూర్స్లోంచి బయటికి రా. నేను పిలిచాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడున్నాను. మోషేకు తోడున్న దేవుడిని నీకు నేను తోడున్నాను. మిద్యానీయులను చూసి గడగడ వణికి దాక్కున్నాడు. ఎవరు? గిద్యోను. ఓ పరాక్రమవంతుడా రా బయటికి అన్నాడు. అంతే. ప్రభు నేనా పరాక్రమవంతుడు? నేనా? వణికేస్తుంటే నేన లేకపోతే నువ్వు వణికి దిగా, నేనున్నప్పుడు నువ్వు పరాక్రమవంతుడివే, వెళ్ళి విరుచుకుపడు, నేను నీకు తోడున్నాను. కొన్నిసార్లు దేవుడు ద్వారం తెరిచినప్పుడు మనం రిస్క్ చేయాలి. ఏంటండి? కొన్నిసార్లు దేవుడు ద్వారం తెరిచినప్పుడు కొంచెం రిస్క్ చేయాలి, తప్పులేదు. గొలియాతుని చూసి దావీదు రిస్క్ చేశాడు లేదా? అది మనం రిస్క్ చేసిన రిస్క్ కంటూ ఒక అన్న ఉండాలి. ఒక అన్నం చూసుకుని రిస్క్ చేయాలి. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది రౌడీజం చేస్తారు బయట, చాలా సక్సెస్ఫుల్గా రౌడీజం చేస్తారు. ఎలా తెలుసా? ఏదో మినిస్టర్ అండలో ఉంటారనమాట. పోలీసు వాళ్ళు పట్టుకున్న మినిస్టర్ కాల్ చేస్తాడు. అది వాళ్ళ ధైర్యం. అంతేనా? ఏ అండా లేకుండా అంటే ఫుట్బాల్ ఆడేసుకుంటారు పోలీసు వాళ్ళు, నువ్వు ఎంత రౌడీ అయినా. అంతేనా? ఎవడన్నా ఒకడు రెబలియస్గా ఆడు చలామణి అవుతున్నాడంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఆయన అండా ఉంటుంది. అలాగా నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా రిస్క్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఒక అండ తీసుకో. మనుషుల అండ కాదు. ఎవరండ? గొలియాతు మీదకి దావీదట నడుచుకుంటూ వెళ్ళలేదట, పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడట. గొలియాతుకి అక్కడే మానసికంగా చచ్చిపోయాడు. నో వెపన్, నథింగ్, పరిగెట్టుకుంటూ వస్తున్నావు. ఒరే కుక్క పిల్లలు కొట్టినట్టు వస్తావు ఎట్రా అంటాడు. అండ్ గొలియాతుని ఫిజికల్గా చంపేసి ఉంది, మానసికంగా చంపేశాడు దావీదు. ఏ అండ? జీవము గల దేవుడని యెహోవాను దూషించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? ఆడి సంగతి నేను చూసుకుంటాను. గాడ్ ఈజ్ మై బ్యానర్, యెహోవా నిస్సీ. గాడ్ ఈజ్ మై బ్యానర్, ఐ డోంట్ మైండ్ టు టేక్ ఎనీ రిస్క్. ఎస్తేరుని జ్ఞాపకం చేసుకోండి. నా జాతి ప్రజలను రక్షించటానికి రాజాజ్ఞకి వ్యతిరేకంగా నేను నశించిపోతాను కానీ రిస్క్ తీసుకుంటాను. ఎస్తేరు గ్రంథం 4:16. Sometimes God opens the door and asks us to leave your comfort zone and enter into your panic zone. నీ సుఖాన్ని, నీ సౌఖ్యాన్ని అన్ని పక్కన పారేయ్ రా. అది నీ కంటికి చాలా ఇరుకుగా కనబడచ్చు, అది నీ కంటికి చాలా కష్టంగా కనబడచ్చు. ఒకే ఒక మాట ఇస్తాను, ఐ యామ్ విత్ యూ. మోషేకి ఎన్ని వంకలు చెప్పినా దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటి? ప్రభువా నేను ఆల్రెడీ ఒకటి చంపేసి వచ్చేసాను ప్రభు, వెళ్ళి వెంటనే అరెస్ట్ చేస్తాడు ప్రభు. వాడు నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు నత్తోడా, నోటి బాధ్య, అన్నిటికీ దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటి?
ఐ ఆమ్ విత్ యూ. దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? వెళ్ళమంటాడు, లేక వెళ్తావా అంటాడు, అంతేగాని చేయి పట్టుకుని బలవంత చేయడు. మా నిమిత్తం ఎవరు వెళ్తారు అన్నాడు యెషయాను. యెషయా నువ్వు వెళ్తావా అన్నాడా? అనలేదు. దర్శనంలో మా నిమిత్తం ఎవరు? ఐ ఆమ్ రెడీ లార్డ్, ఐ ఆమ్ రెడీ లార్డ్. దేవుడు నీకు ద్వారం తెరిచినప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వ. కానీ యెషయాలో మనలాగే ఒక బలహీనత ఉంది. నేను రెడీయే కాని ప్రభువా, బట్ అనే బిట్ ఆఫ్ పాయిజన్ ఉంది. ఐఎమ్ రెడీ లార్డ్, బట్ యునో వెన్ గాడ్ కాల్డ్ us, హీ విల్ క్లెన్స్ us అండ్ హీ విల్ కమిషన్ us. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం శుద్ధి చేసే పని ఆయనే చూసుకుంటాడు, మనకు బాధ్యత ఇచ్చే పని కూడా ఆయనే చూసుకుంటాడు. ముందు రెడీ అని చెప్పు. ముందు ఎప్పుడు కూడా నోట్లోంచి పాజిటివ్ మాటలు రప్పించు. కొంతమంది నెగిటివే. నువ్వు రెడీయా కాదా చెప్పరా బాబు అంటే వంకలని చెప్పమాక. భక్తుడిని యెషయా ముందు వంక చెప్పలేదు, ముందు రెడీ చెప్పాడు. ముందు రెడీ, ఐఎమ్ రెడీ లార్డ్, ఐఎమ్ రెడీ లార్డ్. ఎస్, దేవుడు అతన్ని, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపనకు ప్రాయశ్చిత్తమై నీ దోషం తొలగిపోయిన, కమాన్ నా సేవకుని గారా. దేవుడు నేను పిలుచుకున్నప్పుడు ఆయన పిలుపుకి నాకు నువ్వు అవిధేయుడవు కావద్దు. దేవుడు అందరికీ అవకాశాలు ఇవ్వడు, కానీ కొందరికి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఒకవేళ నీవు పిలుచుకున్నప్పుడు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నావు అనుకో, రెండో అవకాశాన్ని సద్వినియోగపరచుకో. అందరికీ ఇవ్వడు అవకాశం. ఏమో నీకు వస్తుందేమో. యోనాకు వచ్చిందా రాలేదా? ఫస్ట్ టైం వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, మరలా రెండోసారి వెళ్ళమన్నాడా? వెళ్ళమనలేదా? వెళ్ళమన్నాడు. యోనా తిమింగలం కడుపులో ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా, సరే ఇప్పుడు వెళ్ళు అన్నాడు. రెండోసారి సద్వినియోగపరచుకున్నాడు లేదా? ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయో నీకు తెలియదు, గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఎస్ గో అనే మాట సెకండ్ ఛాన్స్ కానీ థర్డ్ ఛాన్స్ కానీ ఏమో ఎన్ని ఛాన్స్లు ఎవరికి ఇస్తాడో దేవుడికి తెలియదు, మనకు తెలియదు. మనం ఏం చేయాలి తెలుసా? వెళ్ళడం అంతే. ఇఫ్ బట్టో చెప్పొద్దు. కుంటోడిని గుడ్డోడిని నెత్తోడిని ప్రభు అనొద్దు. నువ్వు నన్ను బలపరచగా నేను వెళ్తాను. సౌలు లాంటి అన్నీ కూడా క్వాలిఫికేషన్ ఉన్నవాడు కూడా వంక చెప్పాడు. అంటే వంక అంటే నేను వెళ్తున్నాను ప్రభా, కానీ ఎవడన్నా యాక్సెప్ట్ చేయట్లేదు ప్రభా. నేను వెళ్తుంటే ప్రభా పారిపోతున్నారు ప్రభా, నేను ఏం వాక్యం చెప్పమంటావు ప్రభా అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. పౌలా ఏం ప్రభా, నువ్వంటే తెలియని ప్రజల దగ్గర పంపిస్తాను నేను. ఈ యోదయ, సమరయ, గలిలయ వీళ్ళందరికీ నువ్వు ఫేమస్ అయిపోయావు. వీళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కదా. వరల్డ్ మిషనరీగా నేను మార్చేస్తా. ఐ ఆమ్ విత్ యూ, గో. సొల్యూషన్ వచ్చిందా లేదా? ప్రతి దానికి ఒక సొల్యూషన్ దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద థింగ్ ఈజ్ ఐ ఆమ్ రెడీ లార్డ్, సెండ్ మీ. గ్రేట్ కమిషన్ అది. దేవుడిచ్చిన మహాజ్ఞ ఏంటి? గో ప్రీచ్ మేక్ డిసైపుల్స్. అందులో మొట్టమొదటి మాట ఏంటి? గో. గ్రీన్ లైట్ వెలిగింది. లెమ్మో తేజరిల్లమో, యెహోవా మహిమ వెలుగు నీ మీద ఉదయించింది. ఇంకా పడుకోవడానికి వీల్లేదు. We should know what to stop, where to wait and when to start. What to where when తెలియాలా? ఏది ఆపేసుకోవాలా నాకు చెప్పు ప్రభా. ఎక్కడ వెయిట్ చేయాలా నాకు చెప్పు ప్రభా. వెంటనే ఎప్పుడు నేను ముందుకు సాగిపోవాలా నాకు చెప్పు ప్రభా. ఐఎమ్ ఎట్ యువర్ బెక్ అండ్ కాల్. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. ఎలా వాడుకోవాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. నిన్ను ఏ స్థితిలో పిలుచుకుంటే ఆ స్థితిలో నేను నిన్ను వాడుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో రెడ్, ఎల్లో, గ్రీన్ వెలుగుతూ ఉంటాయి దేవుని దగ్గర నుండి. మనం ఏం చేయాలా? ఎంత ఆత్మీయంగా ఉంటే అంత క్లియర్గా రెడ్, ఎల్లో, గ్రీన్ కనబడద్దు. అంతేనా? ఎంత స్పిరిచువల్గా ఉంటే అంత బాగా మనకి కనబడుతుంది. హాగర్ జీవితం చూడండి. హాగర్ జీవితం ఇందాక చెప్పాను కదా, గో అనే సిగ్నల్ వచ్చింది, వెయిట్ అనే సిగ్నల్ వచ్చింది, స్టాప్ అనే సిగ్నల్ వచ్చింది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సారమ్మ హెరాస్మెంట్ తట్టుకోలేక పొట్టేసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏటి నువ్వు ఒంటిదాని అనుకున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? గో బ్యాక్, నాట్ గో ఫార్వర్డ్. స్టాప్ అన్నాడు, అనలేదా? అన్నాడు. ఆగిపో అన్నాడు. ముందుకెళ్ళొద్దు అన్నాడు. ముందుకెళ్తే ఏమయ్యేది? బిలా ముందుకెళ్తే ఏమయ్యేది? నిద్ర వచ్చేదా?
బిలా ముందుకెళ్తే ఏమయ్యేది? చచ్చిపోతాడు. హాగారు ముందుకెళ్తే ఏమయ్యేది? బిడ్డ కూడా చచ్చిపోయాడు. ఆదికాండం 16:8లోనేమో ఆగమన్నాడు. ఆదికాండం 16:9లోనేమో వెళ్ళి నీ యజమానురాల దగ్గర విధేయతగా ఉండు కొంతకాలం అన్నాడు. ఎంతకాలం? సమ్ ఇయర్స్. పిల్లని కనేసి పిల్లోడు పెద్దోడు అయ్యేంత వరకు, పిల్లోడు స్ట్రాంగ్ అయ్యేంత వరకు అన్నాడు. మరలా సారమ్మ బయటికి గెంటేసింది. వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఏడారిలో. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడా? ఇప్పుడు రెడ్ లైట్ పడిందా, ఎల్లో లైట్ పడింది? ఈసారి రెడ్ లైట్ ఎల్లో లైట్ కాదు, రెడ్ లైట్ కాలం అయిపోయింది, ఎల్లో లైట్ కాలం అయిపోయింది. ఐ యామ్ విత్ యూ డియర్, గో హెడ్. దేవునికి స్తోత్రం కలనగాక. నీ కొరకు ఒక ఓయాసిస్ని అక్కడ నీకు ఇచ్చాను. నీ బిడ్డ యొక్క దప్పిక తీరుస్తా, నీ దప్పిక తీరుస్తా. నీ బిడ్డను గొప్ప రాజుగా చేస్తా, గొప్ప జనంగా చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడగలిగే కళ్ళు, అర్థం చేసుకునే హృదయం అనుకుంటే ఈరోజు నీకు రెడ్ లైట్ పడుతుందా, గ్రీన్ లైట్ పడుతుందా, ఎల్లో లైట్ పడుతుందా నీకే తెలుస్తుంది. దేవుడిని అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడు. నీ చిత్తానికి విరోధంగా నేను వెళ్ళను ప్రభువా, నీ చిత్తానికి విరోధంగా వెళ్ళను ప్రభువా. నా ఫిజికల్ లైఫ్ని ఎలాగైతే ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ నన్ను కంట్రోల్ చేస్తున్నాయో, నా స్పిరిచువల్ లైఫ్ని కూడా నువ్వు కంట్రోల్ చేయి. ప్రతిరోజు నీ పాదాల యొద్ద ప్రార్థనలో ఎదురు చూసే జీవితం దయచేయి. నీ యొక్క గీత దాటి వెళ్లకుండా, నీ సిగ్నల్ దాటి వెళ్లకుండా, ఆగమన్నప్పుడు ఆగిపోయేలాగా, ఎదురు చూడమన్నప్పుడు ప్రార్థనతో ఎదురు చూసేలాగా, వెళ్ళమన్నప్పుడు ఇఫ్ బట్ట కానీ గీని చెప్పకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయే విశ్వాస పరిశుద్ధ ప్రార్థన జీవితం నాకు ఇవి ప్రభువా అని దేవుడిని అడుగుదాం. దేవుడు మనలను అనుక్షణము నడిపించి ఆయన మహిమైశ్వర్యములో మన జీవితాన్ని ఆయన మహిమలో ఫలింపజేసి ఆశీర్వదించి దీవించి అనేకులకు సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచు. మహిమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపగల ప్రభువా, ఈ వాక్యం వింటూ ఉంటే ఇక్కడ మా అందరితో నువ్వు మాట్లాడావు. చాలామంది చాలా రకాల ఆలోచనలతో ఉన్నారు. నా చేతి పని సంగతి నేను ఏ నిర్ణయం తీసుకోవాలా, నా వ్యాపారంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలా, నా భవిష్యత్తులో నేను ఎటువంటి ఆలోచనలతో నేను ముందుకెళ్ళాలి అని చాలామంది చాలా ఆలోచనలతో ఉన్నారు. అయ్యా, మా జీవితంలో నీ చిత్తంలో ప్రస్తుతం ఏ విషయంలో మాకు రెడ్ లైట్ పడిందో దాని విషయంలో మేము ఎలా ఆగిపోవాలో, ఏ విషయంలో ఎల్లో లైట్ పడిందో దాని విషయంలో ప్రార్థనలు ఎలా కనిపెట్టాలో, ఏ విషయంలో ప్రస్తుతం గ్రీన్ లైట్ పడిందో ఆ మార్గంలో ఎలా దూసుకుంటూ ముందుకు విశ్వాసముతో నీకు ప్రీతికరంగా ఎలా వెళ్ళిపోవాలో ప్రతి క్షణము మమ్మల్ని నడిపించి దీవించమని, చంటి పిల్లలకి తండ్రి చక్కగా నువ్వు చెప్పే దేవుడవు అయ్యా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చే దేవుడవు, ప్రీచ్ చేసే దేవుడవు, గైడ్ చేసే దేవుడవు. చంటి పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరితోనూ నువ్వు మాట్లాడే దేవుడవు. నువ్వు ఎలా మాట్లాడినా వాక్యాల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రకృతి ద్వారా ఎలా మాట్లాడినా అయ్యా నీ యొక్క సిగ్నల్ని నైనా అర్థం చేసుకునే మనసు మాకిచ్చి, అర్థం చేసుకున్న మనసు ప్రకారంగా నడిచే విధేయత మా ఆత్మకు దయచేయమని, మా దేహానికి మాకును దయచేయమని, నీకు ప్రీతికరంగా మేము నడిచి నీ సమాధానంలో నిలిచే జీవితం మాకు ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేసి నీ పరిశుద్ధతలో, నీ రక్షణలో ఫలింపజేసి కొనసాగింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.